తిరుపతిలోని గాంధీపురం శివాలయంలో అద్భుతం జరిగింది. అక్కడ శివలింగంలో నుంచి శివుడు కళ్ళు తెరిచినట్టుగా భక్తులు చెప్తున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున ఇప్పటికే జనసంద్రంగా భక్తులు వెళ్ళిపోయారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనేటువంటి శివనామ స్తోత్రం పఠిస్తూ అంతా కూడా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. అయితే దీనికి నిజంగానే కళ్ళు తెరిచాడా? శివుడు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుంది? శివుడు మళ్ళీ వస్తున్నాడా? అసలు శివుడు కళ్ళు తెరవడం అరిష్టమా, శుభసూచికమా, అసలు ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం తిరుపతి గాంధీపురం మొత్తం కూడా ఒక్కసారిగా శివనామ స్తోత్రం పఠిస్తూ అందరూ కూడా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ని మీకు చూపిస్తూ ఉన్నాను. సో బిఫోర్ మీరు గమనించండి, అదే ఆలయంలో శివలింగం మీరు చాలా స్పష్టంగా గమనిస్తున్నటువంటి ఆ శివలింగంలో ఎటువంటి ఆనవాళ్ళు లేవు, కళ్ళు తెరిచినట్టుగా, కళ్ళు ఉన్నట్టుగా. రైట్ సైడ్లో మీరు గమనిస్తున్నటువంటి ఆ విజువల్స్లో ఆఫ్టర్ విజువల్స్ మీరు గమనించండి. సో ఎప్పుడైతే ఈ శివుడు కళ్ళు తెరిచాడేటువంటి ఆనవాళ్ళు మీరు గమనిస్తూ ఉన్నారో అది రెండో బాక్స్లో కనబడుతోంది. ఆ విభూది కింద రెండు ఇరువైపులా అటు ఇటుగా కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అవే శివుడు కళ్ళు తెరిచాడనడానికి ఒక సంకేతంగా భావిస్తున్నారు. భక్తజన సంద్రం పోటెత్తింది. అక్కడికి పెద్ద భక్తులు చేరుకుంటున్నారు. తమ మొక్కులు కోరికల్ని అక్కడ నెరవేర్చమని శివయ్యని ప్రార్థిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇది పూర్తిగా అవాస్తవం, మూఢనమ్మకం అని మాట్లాడుతుంటే, మరికొందరేమో శివుడు వచ్చాడు, ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నాడు. సో శివుడు రావడం, శివుడు కళ్ళు తెరవడం అనేది అరిష్టమా, శుభసూచికమా, ఇలా రకరకాల చర్చలు అయితే మొదలయ్యాయి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా పండిత్ కృష్ణమాచార్యులు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం, ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గురుగారు నమస్కారం అండి. కృష్ణమాచార్యులు గారు, ఏంటి నిజంగానే శివుడు కళ్ళు తెరిచాడా? కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేను అన్నారు గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అది అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ రోజు జరిగినటువంటి సంఘటన కూడా అంతే. పరమేశ్వరుడి యొక్క శివలింగం నుండి ప్రశస్తవంతంగా పరమేశ్వరుడు కన్ను తెరిచాడన్నటువంటి వార్త దావానలంగా వ్యాపించింది. మరి గురుదేవుల యొక్క కాలజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విరచితమైనటువంటి సాంద్ర సింధు వేదంలో దీనికి ఏదైనా ప్రమాణం అన్నటువంటిది ఉందా అంటే తప్పకుండా ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే మనం అనుకుంటా కేవలం వింతలు విచిత్రాల పర్వం కాదు, ఇది విశ్వభవిత. గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి చోట అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి విశేషవంతమైన దేవతా స్వరూపాల గురించి ఎలాంటి వింతలు, ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో మచ్చుకు కొన్ని ఉన్నాయి. లేపాక్షి బసవన్న రంకెలేసేను, యాగంటి బసవన్న అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న శివుడాజ్ఞ కోరేను, సిరివెళ్ల ఆంజనేయుడు నిజరూపు చూపేను, తిలువల్లూరు వీర రాఘవస్వామి విగ్రహము నుండి వింతైన నవ్వు పుట్టేను, కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను, మధుర మీనాక్షమ్మ మనుషులతో మాటలాడు, వెంకటేశ్వరుడి గర్భగుడిలో వేయి వింతలు పుట్టు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి గుడిలోన గర్భగుడిలోన కంఠమున లింగములుండేటి పాములే పుట్టేను, కంచి కామాక్షమ్మ కండ్ల వెంబడి రుధిరం అంటే రక్తమే కారేను. ఇలా చెప్పుకొచ్చారు. అంటే గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో దేవతామూర్తుల యొక్క కళ్ళు తెరిచేటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి సంఘటనలు ఉన్నట్టుగా ఈ విషయాల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను కూడా విశ్వసిస్తున్నాను. భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. కృష్ణమాచార్య గారు మాట్లాడదాం. మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, కృష్ణారెడ్డి, విహెచ్పి నాయకులు ఆయన. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. రైట్, కృష్ణమాచార్యులు గారు, మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇవన్నీ రాసి ఉంచారు. కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ,
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలో ఏం జరుగుతుందో చాలా చక్కగా వివరించారు. కాబట్టి దీనికి సైంటిఫిక్ ఆధారం అని చెప్పి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. సరే, కాసేపు సైంటిఫిక్ ఆధారం పక్కన పెడితే, సో ప్రస్తుతానికి ఇప్పుడు తిరుపతిలోని ఆలయంలో కళ్ళు తెరిచాడు శివుడు అనే దాంట్లో ఎంత మేర వాస్తవం ఉందనాలి? నిజంగా కళ్ళు తెరిస్తే ఇది శుభ సూచకంగా భావించాలా, అరిష్టంగా భావించాలా? కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఇలాంటి విచిత్రవంతమైనటువంటి వింతైనటువంటి సంఘటనలు జరిగితే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో ఏర్పడబోయేటువంటి కొన్ని రకాలైనటువంటి బీభత్సాలకి లోక కళ్యాణానికి రెంటికి కూడా సంబంధం ఉందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందులో కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి అనడానికి కూడా స్వామివారు ఒకటి చెప్పారు. నేనొచ్చు కాలాన అంటే గురుదేవులు మళ్ళీ ఏం చెప్పారు, వీరభోగ వసంతరాయుడుగా తాను వచ్చేటువంటి తరుణానికి ముందు ఇలా జరుగుతుంది. గతంలో మనం తెలుసుకున్నాం, సార్వరీనామ సంవత్సరంలో విశేషవంతమైనటువంటి కరోనా వ్యాప్తి, ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు చచ్చేరగా, కోరంకియన జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరగానని ఒక విపత్తును మనం చూసాం. ఇలాంటి వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరగటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి తరుణం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ ప్రకృతిలో ప్రపంచంలో ప్రకృతి యొక్క ఉత్పాతానికి ప్రకోపానికి కారణం కాబోతుంది. అందుకే కాబోలు ప్రపంచంలో జపాన్ లాంటి దేశంలో సుమారు 2 వారాల్లో 900 సార్లకు పైగా భూమి ప్రకోపించిన సంఘటనలు మనం చూసాం. ప్రపంచంలో సునామీ లాంటి హెచ్చరికలు కొన్ని దేశాల్లో చూస్తున్నాం. భాగ్యనగరమైనటువంటి హైదరాబాద్తో సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు భూకంపం అంటే వినటమే తప్ప తెలియనటువంటి మనకు భాగ్యనగరంలో కూడా ఈ మధ్యకాలంలో భూమి కంపించినటువంటి వాతావరణం కనిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో భూకంపాల యొక్క తీవ్రత అవ్వచ్చు, సునామీ హెచ్చరికలు అవ్వచ్చు, ప్రకృతిలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే శివుడు సృష్టి స్థితి లయ కారకుడు. ఈ కలియుగంలోని మొదటి పదంలో కృష్ణమాచార్యులు గారు, మీరు నిజంగా చెప్తుంటే భయం అవుతోంది. నిజంగానే ప్రజలు కూడా భయపడే అవకాశం కూడా ఉంది. బికాజ్ ఇది ఒక అరిష్టంగానే వస్తోంది అనేది మనం మాట్లాడుతున్నారు. మీరు కూడా భూకంపాలు, ప్రళయాలు, హైదరాబాద్లో భూకంపాలు ఇవన్నీ కూడా ఒక సంకేతంగా చూస్తూ ఇప్పుడు ఏకంగా శివుడు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు ఇంకా ఎటువంటి జరగబోతున్నాయి? ఈ అరిష్టం కారణంగా ప్రజలంతా ఎలా అలర్ట్గా ఉండాలి? ప్రజల ఒక అలవాట్లు లేకపోతే వారు అవలంబించే తీరే దేవుడిని శివుడిని ఆగ్రహానికి గురి చేస్తుంది అనుకోవాలా? ప్రస్తుతం మనం 2025వ సంవత్సరం ఆంగ్లమానంలో ఉన్నాం. దీన్ని విశేషంగా కలియుగంలో కనుక అన్వయించుకుంటే 5125 సంవత్సరాలు పురస్కరించుకున్నాం. కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి వాక్యాలన్నీ నిజమవుతాయి అనుకుంటే 125 ఏళ్ళు ఇంకా ఎక్కువ అయ్యింది. ఈ కలియుగంలో మొదటి భాగంలోనే విశేషవంతమైనటువంటి పాపం పెరిగిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అధర్మపూరితమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. సనాతనమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని సుమారు అన్ని దేశాలు ఏదో ఒక సందర్భంలో యుద్ధపూరితమైనటువంటి వాతావరణం గురించి ఆలోచిస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో రెచ్చగొట్టేటువంటి చర్యలు, కవ్వింపు చర్యలకి వీళ్ళు కూడా ప్రతిస్పందన చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా అక్కడ ఉధృతి పూర్తిగా తగ్గినట్టుగా ఇంకా కనబడట్లేదు. ఇంకా కొన్ని దేశాలు యుద్ధానికి వెడుతున్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది విశ్వ మానవాళిని భయపెట్టే సంఘటనగా నేను చెప్పట్లేదు. కానీ కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయుడు యొక్క అవతారంలో రాబోతున్నాడు. ఈ భూమి మీద పాపం పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఈ ప్రకృతి విశేషవంతమైనటువంటి ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు దేవుడు వచ్చేది ఇప్పుడు జరిగేటువంటి విపత్తులను ఆపడం కోసమా, ఇంకా విపత్తులను సృష్టించడం కోసమా, లేకుంటే మనుషుల యొక్క
మానవాళి యొక్క అలవాట్లని వాళ్ళ యొక్క దినచర్యని పూర్తిగా మారిపోయిన సమయంలో దాన్ని సెట్ రైట్ చేయడం కోసమా? మంచి లేదా చెడు ఏం జరగబోతుందో ఒకటే మాటలో. యాంత్రికరమైనటువంటి జీవితంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థతో పురోగమిస్తున్నామన్నటువంటి పొరపాటులో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి సనాతనమైనటువంటి ధర్మంలో మనిషి యొక్క జీవన విధానం మానవత్వ విలువలతో కూడినటువంటి సమసమాజం మనిషిని చేయడానికి, ఎందుకంటే పాశ్చాత్యుల యొక్క కల్చర్ లోకి మనం వెళ్ళిపోయాం. మీరు అంటున్న మాటలు డైరెక్ట్ గా సెట్ రైట్ చేయడానికి అని అంటున్నారు, అంతేనా? ఒక్కసారి అపాలజీస్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. నేను కృష్ణారెడ్డి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడతాను. కృష్ణారెడ్డి గారు, సో ప్రస్తుతం ఇక్కడ దేవుడు కళ్ళు తెరిచాడనే దానికి అసలు ఏం చెప్తున్నారు? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? లేకపోతే గతంలో ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయో మనం మాట్లాడదాం. కృష్ణమాచార్యులు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ విషయం పైన రకరకాలుగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, కామెంట్స్ వస్తూ ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు ఉన్నారా? రైట్. సో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అంటే కమర్షియల్గా దీని ఒక బిజినెస్గా మార్చుకోవడం కోసం మాత్రమే కొంతమంది చేసినటువంటి పన్నాగము అనేది కొంతమంది వర్షన్గా ఉంది. సో నిజంగా దేవుడు కళ్ళు తెరుస్తాడనేది ఎటువంటి శాస్త్రీయత లేదు అనేది ఇంకొంతమంది చెప్తున్నారు. మీరేం చెప్తారు? కృష్ణారెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకారు, ఒకసారి మాట్లాడండి. రైట్, కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు వినిపిస్తోంది నా వాయిస్? వినిపిస్తుందండి. రైట్ చెప్పండి. అంటే కమర్షియల్ గానే కొంతమంది చేసినటువంటి ఒక కనికట్టు ఇదంతా అనేటువంటి ఒక వర్షం వినిపిస్తోంది. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలండి. తర్వాత ఆర్టీవీ యాజమాన్యాన్ని కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు. మనము అంటే చాలా విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్న వాళ్ళు అందరూ అంటున్నారు వాళ్ళకేదో కమర్షియల్ గా ఉపయోగపడుతుంది, వీళ్ళకేదో అవుతుంది, లేకపోతే దీన్ని అంటే తేలికమైనటువంటి భావం వాళ్ళలో కనిపిస్తా ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడిటి ఆధారంగా ఈ ప్రపంచం నడుస్తా ఉంది, విశ్వం నడుస్తా ఉంది. ఈ విశ్వానికి అంతటమైనటువంటి కారణమైనటువంటి మహాశివుడు ఆ పవిత్రమైన మాసం మనం ఈ రోజే మొదలు పెట్టాము, శ్రావణ మాసంలో ఇటువంటి జరిగే ఏదైతే కార్యక్రమం జరిగిందో లేదా శివుడు కళ్ళు తెరిచాడని అనుకుంటున్నామో శుభ సూచకంగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇందాక మన కృష్ణమాచార్యులు గారు చెప్తా ఉన్నట్టున్నారు, లయకారకుడు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది శివుడు అనేవాడు లయకారకుడు. ఆయన కళ్ళు తెరవక ముందే అంటే ఈ సంవత్సరం ఎప్పుడైతే 2025 ప్రారంభమైందో అంటే మన పంచాంగం ప్రకారంగా ఈ ఉగాది తర్వాత ప్రారంభమైనటువంటి తెలుగు సంవత్సరంలో అనేకమైనటువంటి ఘోరాలు జరిగినాయి. మొట్టమొదట మనకు పహల్గావ్ దాడి జరిగింది, దాని తర్వాత యుద్ధం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త యుద్ధం కాంబోడియా మరియు తైవాన్ మధ్యలో ఇంకో యుద్ధం స్టార్ట్ అయింది. అనేకమైనటువంటి దుర్ఘటనలు జరుగుతా ఉన్నాయి. నిన్న ఒక విమానం పడిపోయింది, అంతకుముందు ఒక విమానం పడిపోయింది. భారతదేశం సంబంధించి మనకు అహ్మదాబాద్ లో కూడా ఒక విమాన ప్రమాదం చోటు చేసుకోండి. ఈ 2025లో చాలా రకమైనటువంటి ప్రళయాలు లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతాయి కూడా మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా. సో మనమందరం కూడా ధర్మాన్ని పాటిస్తూ మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ధర్మం పాటింపజేస్తే ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంటుందని నేను మొట్టమొదటి చెప్పదలుచుకున్న పాయింట్. రెండవది, అక్కడ ఎవరైతే కమర్షియల్ గా ఉంది అంటే వాళ్ళకేం దాని వల్ల ఉపయోగం పడుతుందని నా భావన. ఇంకొకరిది కూడా నేను కొన్ని ఉదాహరణలుగా కొంతమంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇటీవల కాలంలో మన తెలంగాణలోనే ఎర్రవరం అనేటువంటి ఒక ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడని చెప్పి కొంతమంది వ్యక్తులు మాట్లాడడము, అది కమర్షియల్ అయిపోవడం కొన్ని సందర్భాలు చూశారు. కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని కొంతమంది ఉటకిస్తూ మాట్లాడుతున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ కొంతమంది బిజినెస్ యాక్టివిటీ కోసం అని చెప్పి వాళ్ళంతా కలిసి కట్టినటువంటి ఒక డ్రామా ఇదంతా అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో డైరెక్ట్ గా మేము కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. ఇదంతా కట్టు కదా అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ గా అంటే నేను ఒక శివ భక్తునిలాగా నాకు వచ్చిన చిన్న సందేహం ఏంటంటే నిన్న రాత్రి ఎవరో చూశారంట, మరి ఈ రోజు ఉదయం అభిషేకం జరిగి ఉంటది. అభిషేకం జరిగి ఉంటే మళ్ళీ ఆ కళ్ళు ఎలా తెరుచుకున్నాయనేసి నాకు వచ్చిన చిన్న సందేహం, ధర్మ సందేహం అది. అంటే ఎవరైనా విభూతితో పెట్టిన్నారు లేకపోతే ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని ఇందాక కొందరు బయటలు చూసాను నేను.
కాకపోతే ఈ రోజు ఉదయం అభిషేకం జరిగి ఉంటుంది కదా, అభిషేకం జరిగినప్పుడు లేకపోతే నిజంగా అది పెట్టినట్లయితే అది పోయి ఉండాల్సిందని నేను భావిస్తా ఉన్నాను. ఓకే, ఒకసారి బహుశా మీ ఇద్దరికి కృష్ణమాచార్యులు గారు అండ్ కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి మీకు ఆ విజువల్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మీరు గమనించండి ఆ విజువల్స్ లో మొదటిగా అంటే ఈ కళ్ళు తెరవడం అనేటువంటి ఆనవాళ్ళు లేక మునుపు చాలా ప్లెయిన్ గానే ఉంది శివలింగం, అన్ని దేవాలయాలు ఉన్నటువంటి మాదిరిగానే ఉంది. కానీ తర్వాత ఆ విభూది కింద కొన్ని కళ్ళ లాంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి మనకి. అది కళ్ళు తెరిచాడు శివుడు అనేటువంటి ఆ విధంగా భక్తులంతా అక్కడికి వెళ్ళిపోయి కోలాహలంగా వారంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివలింగాన్ని చూసి వచ్చేందుకు తలనొప్పతండాలుగా తిరుపతి దగ్గర ఉన్నటువంటి సమీప ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి కృష్ణమాచార్య గారితో మాట్లాడారు. కృష్ణమాచార్యులు గారు, నిజంగానే గత చరిత్రలో ఎక్కడైనా శివుడు కళ్ళు తెరిచాడు అనేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా? నిజంగా కళ్ళు తెరిస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా అటువంటి సంకేతాలు, విపత్తులు, ప్రళయాలు లాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఎస్, వీటికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పరిస్థితులు చూస్తే మనం అనుకుంటున్నట్టు గతంలో గడిచినటువంటి 2 దశాబ్దాల కాలం సుమారు 2004 సంవత్సరంలో అనుకుంటాను కర్ణాటక రాష్ట్రంలో ఒక చోట ఇలాంటి పరిస్థితిని మనం చూసాం. రీసెంట్గా 2021-23 మధ్యలో 2023 జూలైలో శ్రీకాళహస్తి ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే భక్త కన్నప్ప గారికి సంబంధించినటువంటి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆలయం జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి కాళహస్తి సమీపంలో ఆలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడి యొక్క విశేషవంతమైనటువంటి నేత్రాన్ని వీక్షించినట్టుగా మనం విన్నాం. ఇవి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో యాదృచ్ఛికంగా కరోనా లాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుడే మనల్ని సంరక్షించాడని ప్రజలందరూ అనుకున్నటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం. భగవంతుడే మళ్ళీ తన నేత్రాన్ని తెరిచి ఈ ప్రకృతిని, ఆ విశేషవంతమైనటువంటి స్థితిగతిని, కరోనా మహమ్మారిని పాలదురన్నటువంటి అంశాన్ని కూడా 2021లో అందరూ కూడా అనుకున్నారు. 2023లో ఒకసారి ఇలాంటి సంఘటన జూలైలో జరిగినట్టుగా మీడియాలో, సోషల్ మీడియాలో మనకు సమాచారం ఉంది. 2025 మళ్ళీ ఇదే జూలైలో ఆ కాళహస్తికి సమీపమైనటువంటి ప్రాంతమైనటువంటి, ఎందుకంటే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఏ గుడిలో జరిగింది అన్నటువంటి విషయం కట్టకుండా ఏ ఊరిలో జరిగింది, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఏమిటంటే కలో వెంకట నాయక, ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటిది తిరుమల తిరుపతి క్షేత్రంలోని ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి విశేషవంతమైనటువంటి తిరుమల తిరుపతి ప్రాంగణానికి సమీపంలో తిరుపతిలోని ఇది చోటు చేసుకోవటం అనేటువంటిది యాదృచ్ఛికం అయితే కాదు. కానీ ఎందుకంటే ఆ ఆలయ నిర్మాణంలో కూడా వారు చాలా పవిత్రత చేత రామేశ్వరం నుండి మృతికని, నీటిని, వాటిన్నిటిని కూడా తీసుకొచ్చి ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారన్నటువంటి అంశాన్ని కూడా మనం వింటూ ఉంటాం. వాస్తవికంగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ ప్రత్యక్షంగా ఈ 2025లో ఈ జూలై మాసంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఈ సంఘటన చూస్తే మునుపు ఉన్నటువంటి కళ్ళు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమాత్రం కూడా స్వామివారి మీద కనిపించట్లేదు. కానీ ఈరోజు ఒక నేత్రం తెరిచినటువంటి సంఘటన చూస్తున్నాం. ఇదే తిరుపతిలో 2024 సంవత్సరంలో తిరుపతి సమీప ప్రాంతంలో ఒక అమ్మవారి ఆలయంలో కూడా అమ్మవారు కళ్ళు తెరిచినటువంటి దాఖలాలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. జనాలు పోటెత్తారు. ఇక ఎలా జరిగింది, ఏమిటి అన్నటువంటి శాస్త్రీయపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే కృష్ణమాచార్యులు గారు నాకు క్వశ్చన్ ఇక్కడ నేను శ్రావణ మాసం ఈ రోజు నుంచి మొదలవుతోంది. కృష్ణారెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు శ్రావణ మాసం మొదలవుతోంది. అక్కడ శివుడు కళ్ళు తెరిచాడు. గతంలో కూడా మీరు చెప్పినట్టుగా 2021లో 2024లో కేరళలోని గోకాక్లో శివుడు కళ్ళు తెరిచినట్టుగా వార్తలు ప్రచారం జరిగాయి. శ్రీకాళహస్తిలో కూడా 2023లో కూడా అక్కడ శివుడు కళ్ళు తెరిచినట్టుగా కొన్ని ఆనవాళ్ళు, కొన్ని ప్రచారాలు జరిగాయి. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నేను తప్పుపట్టడం లేదు. దీనికి సంబంధించి భక్తులు కూడా తమ భావనని, తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ 2023లోనే ఇక్కడ ఆలయ ప్రతిష్టాపన జరిగింది. అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మీరు అంటున్నట్టుగా నేను కూడా చాలామంది భక్తుల మాటలు విన్నాను. వాళ్ళు రామేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చారు, మట్టిని తీసుకొచ్చి అక్కడ ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. కానీ అంతకంటే చాలా పురాతనమైనటువంటి ఆలయాలు, ఇందాక మీరు చెప్పిన గోకాక్ కానివ్వండి,
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శివలింగం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పురాతనమైన ఆలయాలు. ఆలయాల దగ్గర నుంచి కొన్ని ఇటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఇటువంటి విధంగా ఉందని అంటే ఏదో అనుకోవచ్చు. కానీ కొత్తగా కేవలం 2 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ ఆలయంలో ఆ శివలింగంలో నుంచి ఈ రకంగా కళ్ళు కనిపించడం ఎలా చూడాలి? చారిత్రాత్మకమైనటువంటి ఆధారాల్ని, ప్రాచీనమైనటువంటి వైభవం ఉన్నటువంటి ఆలయాల గురించి మనం మాట్లాడుతాం. ఆలయ నిర్మాణం అయితే ఇప్పుడు జరిగింది, కానీ ఆలయాన్ని నిర్మించుతున్నటువంటి సందర్భంలో మూల విరాట్గా మనం చెప్పబడుతున్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి దేవతా విగ్రహాన్ని చెక్కినటువంటి రాయి ఏ పవిత్రమైనటువంటి పుణ్యనది నుంచి వచ్చిందో, ఏ పవిత్రమైనటువంటి చోటు నుంచి వచ్చిందో, ప్రశస్తవంతమైనటువంటి పరమేశ్వరుడు పంపించాడో మనకు తెలియదు. చాలా ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా భారతదేశంలో కొన్ని వేలు అంతకంటే కూడా పూర్వమైనటువంటి ఆలయాలు ప్రతిష్ఠితమై ఈ రోజు కూడా జనబాహుల్యంలో జనాలు వెళుతున్నారు, భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారన్నటువంటి ప్రాతిపదిక కాకుండా అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశే వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఒక సూటి ప్రశ్న, ఇవాళ శివరాత్రి పర్వదినం వచ్చింది అనుకున్నాం. పరమేశ్వరుడు కాశీ నగరంలోనే ఉంటాడనుకుంటే, లేక శ్రీశైలంలోనే ఉంటాడనుకుంటే, మన ప్రాచీనమైనటువంటి గ్రామంలోని అతి ప్రాచీనమైనటువంటి చిన్న చిన్న ఆలయాల్లోకి మనం వెళతామా? అభిషేకం చేసుకుంటామా? పరమేశ్వరుడు అన్నటువంటిది కొన్ని గణాలుగా తన యొక్క శక్తిని విభజించి ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క విశేషవంతమైనటువంటి ఏ గణము ఇక్కడ క్రియావంతమైంది, క్రియాశీలకమైంది, శక్తివంతమైంది. అందుకే ఇక్కడ జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ అది క్రతువు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శివలింగం అవ్వచ్చు. ఆ పరమేశ్వరుడి యొక్క కృపతోనే ఇదంతా కూడా జరిగి ఉంటుంది. అంతే తప్ప అన్ని ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో కూడా ఇలాంటి వింతలు విచిత్రాలు చోటు చేసుకుంటాయని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఏ గొప్ప పుణ్యక్షేత్రంగా అది విరాజిల్లబోతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే తిరుమల క్షేత్రం అంటేనే ఎన్నో వింతలు విచిత్రాలకి నెలవై ఉన్నటువంటిది. మనం కృష్ణమాచార్య గారు చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఒకసారి దీనికి సంబంధించి మనం డైరెక్ట్ గా ప్రత్యక్ష సాక్షి ముందుగా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా తను మాట్లాడుకొచ్చారు. సో అక్కడ ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు కళ్ళు తెరవడాన్ని స్వయంగా ఆయన ముందుగా గమనించాడు. ఒకసారి ఆ ప్రత్యక్ష సాక్షి ఏం మాట్లాడాడో చూద్దాం. అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు, ఎప్పుడు అమర్ శివుని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము, కళ్ళు తీసింది 2 years ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మాత్రం లేదు, శివలింగం అమరే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు, ఒక శివుడు లాగా కళ్ళు తెరిచాయి. అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొద్దికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. సో ఇది ప్రత్యక్ష సాక్షి అక్కడి ఆలయంలో మాట్లాడుతున్న మాటలు. ఇది మాదిరిగా గతంలో ఎప్పుడు లేదు. 2 గంటల క్రితం అంటే సుమారుగా 7 గంటల సమయంలో, సాయంత్రం సమయంలో ఆ ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం కళ్ళు తెరిచిందని అక్కడ భక్తులు చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ వచ్చాయి, కామెంట్స్ ఒకసారి నేను చదువుతాను. వెంకటలక్ష్మి ఆఖరి కామెంట్ చేశారు. ఏమన్నారంటే, నిజం మహాదేవ్ ఉన్నారు. నిన్న నేను మహాదేవ్ గుడిలో నా దగ్గర పెట్టినటువంటి దీపం ఆగింది. నా దగ్గర తడిసిపోయినటువంటి అగ్గిపెట్టెతో మహాదేవ్ మంత్రంతో నిప్పు వచ్చింది. హరహర మహాదేవ్ అంటున్నారు. తన భక్తిని, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని తను షేర్ చేసుకున్నారు. తను దీపం పెడితే ఆ దీపం ఆరిపోతే ఆ తర్వాత మళ్ళీ దీపాన్ని వెలిగించడం కోసం తడిచిపోయినటువంటి అగ్గిపెట్టెతో మా శివనామ స్తోత్రం చదువుతూ ఆ అగ్గిపెట్టెను ముట్టిస్తే ఫైర్ అయింది. ఆ తర్వాత దీపం ముట్టించినట్టుగా తన ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నారు. సో కృష్ణారెడ్డి గారు, సో ఇటువంటి అంశాలు చాలా ఇందాక కృష్ణమాచార్యులు గారు చెప్పినట్టుగా గతంలో కేరళలో, శ్రీకాళహస్తిలో అక్కడోటి జరుగుతూనే ఉన్నాయి అన్ని సిచ్యువేషన్స్లో కూడా. కానీ ఇటువంటి నమ్మకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళేప్పుడు రకరకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నిజంగా ఇది అరిష్టం అనుకోవాలా, శుభసూచకం అనుకోవాలా? దీన్ని కాపాడి ఇలా కనిపించిందనంటే ఇది ఎక్కడితో వదిలేయకూడదు, దాని ఒక నిజంగానే పుణ్యక్షేత్రంగా అభివర్ణించాల్సిందే, దాన్ని డెవలప్ చేయాల్సిందే. సో అటువంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటే బాగుంటుంది? మరీ ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన పైన అరిష్టం లేదంటే శుభసూచకం ఎలా వివరించాలి, మనం ఎలా చూడాలి దీన్ని? ఈ భారతదేశం గడ్డ మీద అనేక వేల ఏళ్లుగా ఎన్నో చోట్ల ఎన్నో మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే భారతదేశం వెలుపల
హిందుత్వం లేదో, లేకపోతే సనాతన ధర్మం లేదో, లేకపోతే అక్కడ ఆలయాలు లేవో, అక్కడ ఉన్నటువంటి వారి వారి జాతుల చరిత్రలు మట్టిలో కలిసిపోయాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని సనాతనం వైపు నిత్య నూతనంగా నడిపిస్తున్నది ఆ పరమశివుడే, సాంబశివుడే. మనం అందరం కూడా వారి కృపకు పాత్రులై ఉన్నాం కాబట్టి మనం వారిని చూడగలుగుతున్నామని నా భావన. రెండవది, నేను ఇప్పుడు ఇటువైపు ఈ ప్రాంతంలోనే ఉన్నాను. నేను తమిళనాడు బార్డర్ లో ఉన్నాను. నేను ఇక్కడ అందరు కూడా ఎంతో మంది విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ జపం చేసుకునేది చూస్తా ఉన్నాం. మనందరూ కూడా ఏది సనాతనము, ఏది సచ్చితము, ఏది సత్యము అనే గ్రహించే దీని దిశగా వచ్చి భారతదేశంకి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి సత్యాన్ని వాళ్ళు ఇక్కడ కనుక్కుంటున్నారు. అంటే ఇతర దేశాల్లో లేనటువంటిది మన దేశంలో ఎందుకు ఉంది, ఎక్కడుంది అనే దీంట్లో దైవం అంటే ఏంటిది అని కనుక్కునే విషయంలో వస్తాం. సో ఇక్కడ ఈ రోజు కొత్తగా శివుడి కళ్ళు తెరిచాడు, లేకపోతే ఇంకోటి జరిగింది. అది వేల ఏళ్ళుగా మనకు ఈ రీసెంట్ గా జరిగిన ఉదాహరణ మీరే చెప్తా ఉన్నారు. సో దాని ద్వారా కొత్తగా వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు. అంటే వారు ప్రమాదంకి చూపిస్తారని కాదు, కానీ మనల్ని నేనున్నాను అని మనం మర్చిపోతా ఉంటాం. ఉదయం గుడికి వెళ్ళొస్తాం, సాయంకాలం ఇంకో దొంగ పని చేస్తూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరూ కూడా హెచ్చరికలాగా, అంటే దేవుడు ఎప్పుడు ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ప్రకృతి రూపంలోనే దేవుడు ఉంటాడు, చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మన కర్మ రూపంలో మన డైరీ మన అకౌంట్ లో రిజిస్టర్ అవుతానే ఉంటది. ఇది నేను భావిస్తా ఉంటాను. సో దేవుణ్ణి ఎందుగలడు అందులేడని సందేహం వలదని చెప్పేసి మనం కూడా పోతన గారు చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారు. అంటే విశ్వవ్యాప్తం అయి ఉన్నాడు దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఒక విగ్రహ రూపంలో తెచ్చుకొని మనము మన దృష్టిని, మన భక్తిని ఆయన మీద నిలుపుకోవడానికి ఒక వ్యవస్థ చేసుకున్నాం. మనం ఆ వ్యవస్థలో భాగంగానే మనకు ఏ రూపంలో కొలుస్తా ఉన్నామో ఆ రూపంలో మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు ఆ దేవుడు. సో అట్లాగే మనం శివయ్య రూపంలో పెట్టుకున్నాము. ఆ శివయ్య రూపంలో మనకు ఆయన నేనున్నాను చూపిస్తున్నారు. అదొక మహిమ. మనం కంటున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా ధన్యులం. నువ్వు కొత్తగా వచ్చి నేను నిన్ను చంపేస్తానని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. పాపకార్యాలకు దూరంగా ఉండండి, ధర్మాన్ని ఆచరించండి అని మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎన్నో నిదర్శనాలుగా ఇస్తూ ఉంటారు. మనం ధర్మ పరివర్తనమై ఉండాలి. ఇది మాత్రమే నేను చెప్పగలను. రైట్ కృష్ణారెడ్డి గారు. సార్ కృష్ణమాచార్యులు గారు అడుగుదాం. కృష్ణమాచార్యులు గారు, నిజంగా ఒక విగ్రహం లేకపోతే శిల్పి చెక్కినటువంటి ఆ శిల్పంలో దేవుడి మాదిరిగా ఉన్నటువంటి ఆ విగ్రహంలో నుంచి కళ్ళ మాదిరిగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కళ్ళు తెరిచారనంటే కొంత మనం నిజంగా కళ్ళు తెరిచాడేమో దేవుడని భావించవచ్చు. కానీ ఇక్కడ శివలింగం, సో శివలింగంలో నుంచి దేవుడు కళ్ళు తెరవడం అంటే ఎలా భావించాలి? సాధ్యమవుతుందా? నిజంగానే అంతలా అటువంటి ప్రతిష్టతలు ఉంటాయా? అది ముమ్మాటికి సాధారణమైనటువంటి శివలింగం నుండి శిల్పి తయారు చేసినటువంటి శివలింగంలో అంటే వేరే దేవతామూర్తికి కళ్ళను మనం తయారు చేయడం చూస్తాం. పరమేశ్వరుడికి శివలింగంలో అటువంటి ప్రత్యేకమైనటువంటి కంటి విభాగం అంటూ ఏమి ఉంటుంది. అది ఒకవేళ తయారు చేసినటువంటిది అలా పెట్టారన్నటువంటిది కూడా అది మనం అసాధ్యం, అలా జరగడం కూడా అసాధ్యం. ఇది ముమ్మాటికి కూడా పరమేశ్వరుడి యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం వల్లే, పరమేశ్వరుడి యొక్క కృప వల్లే ఈ వింత విచిత్రం జరిగింది. ప్రత్యేకించి వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ ప్రాణ ప్రతిష్టాతి క్రతువు చేసినటువంటి మాట మనం వింటూ ఉన్నటువంటి పరిస్థితులు. ప్రత్యేకించి లైవ్ లో మీరు కూడా 2-3 ఎగ్జాంపుల్స్ చదివారు. ఒక భక్తురాలు వెళ్ళి స్వామివారి సమక్షంలో నిన్నే దీపారాధన చేస్తే ఏం జరిగిందని. అంటే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క శివగణం ఏదో యాక్టివేట్ అయ్యింది. ఆ విధమైనటువంటి ప్రాణశక్తి అందులోకి వచ్చింది. ఆ కారణం చేతనే ప్రశస్తవంతంగా ఎటువంటి ఆనవాళ్లు ఆచ్ఛాదన లేకపోయినప్పటికీ కూడా అక్కడ విశేషంగా కన్ను తెరిచినటువంటి ఆనవాళ్లు సుస్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఇది కేవలం ఈ ఒక్క గ్రామంలోని లేకపోతే ఈ ఒక్క ఊర్లో జరిగినటువంటి శివాలయ ప్రాంగణానికి మాత్రమే కాదు, సాక్షాత్తు ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఆలయాల్లో ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకోబోయేటువంటి అవకాశం ఉంది. కేవలం కళ్ళు తెరిచినటువంటి సంఘటనల గురించి కొంతమంది నాస్తికవాదులు చెప్తూ ఉంటారు, ఇదేదో మిరాకిల్ చూపించడానికి ఎవరో చేసినటువంటి అంశం అని. మరి బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానంలో ఉన్నటువంటి మాటలు ఏంటో చెప్తే, తిరువళ్ళూరు వీరరాఘవస్వామి ఆలయంలోని స్వామివారి యొక్క విగ్రహం నుండి వింతైనటువంటి నవ్వులు పుడతాయని స్వామివారు రాశారు. అలాగే మధుర మీనాక్షమ్మ
మనుషులతో మాట్లాడుతుందన్నారు. ఇది కేవలం కన్ను తెరిచినటువంటి ఆనవాళ్లు మాత్రమే ప్రాథమిక దశలో మనం చూస్తున్నాం. పోను పోను దేవతా విగ్రహాల నుండి రకరకాలైనటువంటి సవడులు, రకరకాలైనటువంటి ధ్వనులు, నవ్వులు, మాటలు కూడా వినబడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి మనం ఏమని సమాధానం చెప్తాం? ఏ శాస్త్రీయతను నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాం? కాబట్టి కొన్ని అసాధ్యమైనటువంటి అంశాలన్నీ కూడా భగవంతుడి యొక్క కృప వల్లే, భగవంతుడి యొక్క లీల వల్లే జరుగుతూ ఉంటాయని మనందరి యొక్క విశ్వాసం. ఈ కలియుగంలో మనం ఉన్నందుకు, ఇంత విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుడు కూడా తాను ఉన్నాడు అని నిరూపించుకోవాలేమో కొంతమందికి. ఎందుకంటే కొన్ని రకాలైన కామెంట్స్ చూస్తుంటే మీరు అన్నట్టుగా చాలా నెగిటివ్ గా కూడా కొంతమంది రాస్తూ ఉంటారు. కానీ శాస్త్రీయత లేదని మనం ఎలా చెప్పగలుగుతాం? మరి తిరువల్లూరులో ఉన్నటువంటి వీరరాఘవ స్వామి వింతైనటువంటి నవ్వులు అతి సమీపమైన భవిష్యత్తులో నవ్వుతాడు. మధుర మీనాక్షమ్మ కూడా మనుషులతో మాట్లాడే రోజు వస్తుంది. మరి యాగంటిలో ఉన్నటువంటి బసవేశ్వరుడు అంతకంతకు పెరుగుతున్నాడు. ఏ శాస్త్రీయత ఉందని పెరుగుతోంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి యాగంటి బసవన్నని రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటే అంతకు కూడా ఆ శివాలయ ప్రాంగణంలోని బసవేశ్వరుడు పెరుగుతూ ఉన్న దాఖలాలు మనం చూడట్లేదా? అది కూడా సామాన్యమైనటువంటి రాయో ఎవరో ప్రతిష్ఠ చేసినటువంటి బసవేశ్వరుడు అని మనం అనుకుంటాం కదా. మరి ఏ కారణంగా ఆ శిలాజం అన్నటువంటిది రోజు రోజు పెరుగుతుందంటే కొంతమంది సైంటిస్టులు అన్నారు ఇది ప్రత్యేకంగా పెరగగలిగినటువంటి శిలాజం. ప్రత్యేకించి కాణిపాకంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, గణపతి వినాయకుడు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాడన్నటువంటి అంశాన్ని మనం వింటున్నాం కదా. చాలా ఆలయాల్లో విగ్రహాలు పెరుగుతూ ఉండటం, విగ్రహాలకు సంబంధించి మొట్టమొదట ప్రతిష్టాది క్రతువు రోజు లేనటువంటి భాగాలు రావటం అనేటువంటిది మనం అసాధ్యమైనప్పటికీ కూడా చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రతిష్ట రోజు ఈ శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి కన్ను లేదు, కానీ 2 సంవత్సరాల తర్వాత కన్నుగా రూపాంతరం చెందినటువంటి అంశాన్ని మనం తప్పకుండా దాన్ని అంగీకరించాల్సిందే, యాక్సెప్ట్ చేయవలసింది. చరిత్రలో ఎక్కడైనా గత చరిత్రలో ఈ రకంగా నిజంగానే శివుడు కళ్ళు తెరిచిన తర్వాత మీరు చెప్తున్నట్టుగా విపత్తులు, ప్రళయాలు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ జరిగిన సందర్భాలు ఉన్నాయా? దాని తరకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మనం చెప్పొచ్చు వాటిని. కొన్ని సందర్భాల్లో కేరళకు సంబంధించినటువంటి ఇందాక మనం గోకాక్ సంథింగ్ ఒక ప్రదేశాన్ని ఈ పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో కళ్ళు తెరిచినటువంటి సంఘటనలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అక్కడ వరద విపత్తులు వచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తాం. మరొక పాజిటివ్ సైన్ ఏంటంటే కరోనా లాంటి విపత్తులో ప్రపంచం మొత్తం కూడా ఈ శతాబ్దంలో మనం ఊహించినటువంటి గొప్ప విపత్తు ఎదుర్కొంటున్న సందర్భం ఆ విపత్తు నుండి సంరక్షించింది అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే బోత్ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఈ అంశం వెనుక కూడా నేను అనుకుంటున్నాను ఆ తిరుపతి క్షేత్రంలోని ప్రశస్తవంతమైన ఆలయంలో ఇలా జరిగినటువంటి తర్వాత ఏవైనా సరే ప్రకృతిలో కొన్ని రకాలైనటువంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకృతిలో విపత్తులు వచ్చినటువంటి తర్వాత కృష్ణమాచార్యులు గారు ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మీరు చెప్తున్న మాటలు బట్టి విపత్తులు, కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి నిజంగా దేవుడు తమ పిల్లలు తప్పు చేస్తే వారిని సద్మార్గం వైపుగా, మంచి మార్గం వైపుగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు, కానీ వారిని ఇబ్బందుల గురి చేసే అవకాశం ఉండదు కదా. మరి ఇప్పుడు ఆ దేవుడు ఆగ్రహానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషితో సహా ప్రతి జీవి కూడా భగవంతుడికి మనం అందరం కూడా పిల్లలతో సమానం. మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం అంటే తప్పులు చేస్తే పిల్లల్ని మనం మన్నించవచ్చు, వాళ్ళని క్షమించేటువంటి గుణం కూడా భగవంతుడికి ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం చేసేటువంటి ఈ కలియుగంలో కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల మనం చేస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా? పరమేశ్వరుడి యొక్క శివలింగాన్ని, ప్రాచీనమైనటువంటి విగ్రహాలని కృష్ణమాచార్యులు గారు చాలా మంది మనం లైవ్ చేస్తుంటే కాంటాక్ట్ అవుతున్నారు, మేము కూడా మాట్లాడతాం అంటున్నారు. సో మనతో పాటుగా టీవీ రావు గారు జాయిన్ అయ్యారు. టీవీ రావు గారు జన విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన ఆయన. సో నమస్తే అండి టీవీ రావు గారు, వినిపిస్తోందా? చెప్పండి. రైట్. సో తిరుపతిలో ఇప్పుడు మీ మాట వినిపిస్తుంది, ఆయన చెప్పి
ఆయన చెప్పింది వినిపించలేదు. రైట్, వినిపిస్తుంది అది కూడా వినిపిస్తుంది మీకు. సో తిరుపతిలో గాంధీపురం అనేటువంటి ఒక ప్రాంతంలో చిన్న శివాలయంలో శివుడు కళ్ళు తెరిచాడనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఈ విషయం పైన చాలామంది ఆధ్యాత్మికవేత్తల్ని, కృష్ణమాచార్యులు కానివ్వండి, చాలామంది మాట్లాడించినప్పుడు ఒక విపత్తుకు కారణం ఇదంతా అని అంటున్నారు, విపత్తుకు సంకేతం అంటున్నారు. నిజంగా శివుడు కళ్ళు తెరుస్తాడా? విపత్తుకు సంకేతంగా వీళ్ళని చెప్తున్న మాటల్ని మీరు ఏకీభవిస్తారా? ఇది గతంలో కూడా మనకి 10 సంవత్సరాల క్రితం ఇట్లాంటి చర్చ జరిగింది. అప్పుడు కూడా శివుడు కళ్ళు తెరిచాడు అని చెప్పి, శివలింగం కళ్ళు తెరిచిందని. శివుడు కళ్ళు తెరవటం వేరు, శివలింగం కళ్ళు తెరవటం వేరు. శివుడు అంటే శివుడు తల ఇవి అన్ని కనిపిస్తా ఉంటాయి. శివలింగం అంటే ఓన్లీ ఆయన లింగం ఒకటే ఉంటుంది. అంటే జనరల్ గా ఏంటంటే కళ్ళు ఉండేది తలకుంటాయి, కానీ లింగానికి కళ్ళు ఎందుకుంటాయి అనేది, ఇప్పుడు మానవ సృష్టి ఎట్లా అయిపోయిందంటే దేనికి పూజలైనా చేసేస్తా ఉన్నారు. దేవుడు ఒక్కడే అంటారు, దేవుడినేమో రకరకాలుగా చూస్తారు, రకరకాల విన్యాసాలు ప్రజలే చేస్తున్నారు. ఇది దేవుడికి సంబంధమా కాదా అనే విషయాలు ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా ఒక వికృతంగా ఉంటది. ఇది ఎలా అంటే శివుడు లింగం అంటే, మామూలుగా లింగం అంటే మనందరం ఏ విధంగా స్త్రీలింగం పుల్లింగం అని అంటామో, ఆ మనుషులకి మగవాళ్ళకు ఉండే లింగమే ఆ లింగం. ఆ లింగానికి కళ్ళు అంటే ఎందుకుంటాయి? జనరల్ గా మనం ఎండోస్కోపీ చేసే కెమెరాకి ముందు తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటది. మరి మామూలుగా కళ్ళుంటే, తలకి కళ్ళుంటే చూడడానికి ఉపయోగపడతా ఉంటది. ఈ చూడడానికి ఉపయోగపడే విషయం అంటే ఒక కెమెరా లాంటిది. మరి లింగానికి కళ్ళు ఉన్నాయి, ఆ లింగం కూడా కళ్ళు తెరుచుకుంది అనేది ఏ విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? దేనికోసం లింగం కూడా కళ్ళు పెట్టుకుంది? మనిషి తలకి కళ్ళు ఉంటాయని తెలుసు, ఒక శివుడికి 3వ కన్ను ఉంటదని చెప్తా ఉంటారు. అది కళ్ళు తెరుచుకుంటే ఆ 3వ కన్ను తెరిస్తే ప్రమాదం అని తెలుసు. కానీ శివలింగానికి కళ్ళు ఉంటాయని, ఆ కళ్ళు కూడా తెరుచుకుంటే ప్రమాదం అని ఎక్కడ. టీవీరావు గారు, మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్నకి ఒకసారి నేను సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కృష్ణమాచార్యులు గారు అడుగుతానని. కృష్ణమాచార్యులు గారు, సో టీవీరావు గారు అంటున్న మాట ఏంటంటే మనిషి తలకి కళ్ళు ఉంటాయి, శివలింగానికి కళ్ళు ఉండడం ఏంటంటే ఇంకా చాలా మాట్లాడుకొచ్చారు. బహుశా మీరు ఆయన మాటలు వినిపించుంటాయంట మీకు. వినపడలేదు, ఈ విషయం విన్నాను. ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఆయన ఏమంటున్నారంటే దేవుడు అని అంటే తలకు కళ్ళు ఉంటాయి, అది సహజంగా అందరికి తెలిసిందే, మనిషి మానవ రూపంలో అలాగే ఉంటాయి. సో శివలింగానికి కళ్ళు ఉండడం ఏంటి? దేవుడు ఒకటే అంటారు, అన్ని దేవుళ్ళని రకరకాలుగా పూజిస్తారు, శివుడికి కళ్ళు ఎలా వచ్చాయని మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు శివలింగానికి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ అద్భుతమైనటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పబోయే ముందు శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి వ్యవస్థల గురించి కూడా ఓ చిన్న మాట మాట్లాడాను. ప్రపంచంలో ఏదైనా సైన్స్ అన్నటువంటిది నిరూపించింది మాత్రమే సత్యమని ఒప్పుకుంటావు కొంతమంది. సైన్స్ నిరూపించకపోతే ఇది సత్యం కాదు. మనోజ్ గారు, ఒక సూటి విషయాన్ని అడుగుతున్నాను. మీలో ప్రాణశక్తి ఉందా? మనోజ్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి జీవించి ఉన్నాడా? ఏం సమాధానం చెప్తారు మీరు? టీవీరావు గారు వినిపించిందా? ఆయన అనేది మనం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఒక ఫినిష్ ఒకసారి ఆగండి. టీవీరావు గారు ఒకసారి ఆయన ఫినిష్ చేస్తారు, మాట్లాడండి. కృష్ణమాచార్యులు గారు. ఓకే. మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి గుండెలోన, రక్తమా, ఊపిరితిత్తుల, వేరే కణజాలంలోన? మనిషి శరీరంలో నిబిడీకృతమై ఉన్నటువంటి ప్రాణశక్తిని చూపించగలిగినటువంటి శాస్త్రవేత్త కానీ, వైద్యుడు కానీ, మీరు చెప్తూ ఉన్నటువంటి జన విజ్ఞాన వేదికలో ఉన్నటువంటి మేధావులు కానీ, ఈ భూమండలం మీద మనిషి యొక్క శరీరంలో ప్రాణశక్తి ఫలానా చోట ఫలానా అవయంలో నిబిడీకృతమై ఉందని కానీ, ప్రాణం ఈ రూపంలో ఉందని కానీ నిరూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మొదటి ప్రశ్న. రెండవ, వాటిని మెజర్ చేసి చూపించగలిగినటువంటి పరికరం ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా? నెంబర్ 2, మనిషి యొక్క శరీరంలో అంతర్నిర్మాణంలో గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, మెదడు ఉన్నాయి. వీటన్నిటిని స్కాన్ చేస్తేనో, ఎక్స్రే చేస్తేనో, ఎంఆర్ఐ చేస్తేనో తెలుస్తుంది. మరి ప్రాణశక్తి ఉన్నటువంటి విషయాన్ని మీరెవరైనా చూసారా? ప్రాణశక్తి ఏ రూపంలోనైనా మీకు కనబడుతుందా? మనిషి శరీరంలో బతికి ఉన్నటువంటి మనిషిలోని
ప్రాణశక్తే కనపడినటువంటి మీరు శివుడికి సంబంధించిన లింగం గురించి, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మూడో నేత్రం గురించి, మరో విషయాల గురించి మనం మళ్ళీ ప్రస్తావిద్దాం. కానీ ప్రాణశక్తితో నడయాడుతున్నటువంటి మనిషి యొక్క శరీరంలో ప్రాణశక్తిని చూపించగలిగిన శాస్త్రవేత్త, వైద్యుడు, పరికరం మెజర్ చేయగలిగినటువంటిది ఏదైనా ఈ భూమండలంలో ఉందా అంటే మీరు చూపించకపోయినంత మాత్రం చేత మనోజ్ గారు, మీరు, నేను ప్రాణంతో లేనట్ట? అంటే మనిషి యొక్క శరీరంలో జీవక్రియలు జరుగుతూ ఉండడానికి లేదా ప్రాణశక్తి ఉంది అనడానికి ఏ విధమైనటువంటి కొలమానం కూడా. కృష్ణమాచార్య గారు, ప్రతి విగ్రహంలో, శివలింగంలో కానివ్వండి, దేవుడు ప్రతి చోట కూడా ప్రాణశక్తి కలిగి ఉంటాడనేటువంటి మాట మాట్లాడుతున్నారా? అంటే మనం చూపించలేము, బట్ ఉంటుంది, అంతేనా? మనిషి శరీరంలోని ప్రాణశక్తిని ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చూపించలేదు. రైట్? ఓకే. బ్రతికున్నటువంటి మనిషిలో ప్రాణం అన్నటువంటిది ఏ అవయవంలో ఉందో ఇన్ని రకాలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మనమే చూపెట్టలేం. మరి మహర్షులు చేసినటువంటి ఎన్నో నిర్మాణాల్లో, మహర్షులు కట్టినటువంటి ఆలయ ప్రాంగణంలోని మూల విరాట్లో వాళ్ళు ఉపయోగించినటువంటి యంత్రాల ద్వారా, విశేషవంతమైనటువంటి తపోశక్తి ద్వారా, నేను అనుకుంటాను నియమనిష్టలతో కూడినటువంటి కర్తవులతో చేసిన ప్రతి ఆలయంలో కూడా పరమేశ్వరుడే కాదు, ఆ దేవతాగణానికి సంబంధించిన ప్రాణశక్తి కూడా అందులో ఉంటుంది. ఒక్కసారి టీవీ రావు గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా? అసలు ఆయన ఇప్పుడు నాలాంటి కూడా మోసం చేయాలని ప్రయత్నించడం అనేది ఆయన యొక్క ఏమంటారు మాయాజాలం. అంటే జనాల్ని ఎలాగైనా మాయ చేయొచ్చు అనే కబుర్లు ఇవన్నీ. మనిషికి ప్రాణం ఉందా లేదా అనే చెప్పడం అనేది డాక్టర్ చెప్తున్నాడు కదా. ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతను బ్రెయిన్ డెడ్ అయితే ఇంకా మిగతాది పనిచేయదు. అలా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని ఈయనేమన్నా బతికించగలరా? ఇప్పుడు మన మాట్లాడుతున్న ఆయన బ్రెయిన్ డెడ్ అని డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాత ఈయన బతికించగలగడం ఏమన్నా చూపిస్తారా? ఎక్కడన్నా శివుడి దగ్గరికి తీసుకెళ్ళో, శివలింగం దగ్గరికి తీసుకెళ్ళో, ఈయన తపోశక్తితోటో లేకపోతే ఈయన మంత్రాలతోటో ఎక్కడైనా ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఒక్కటి చేసి చూపించండి, మేము తీసుకొస్తాం. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని తీసుకొస్తాం ఈ హైదరాబాద్ లో, మీరు బతికించగలరా? డాక్టర్ డిక్లేర్ చేశాడు బ్రెయిన్ డెడ్, ఇతను అవయవాల్ని వేరే వాళ్ళకు వాడుకోవచ్చు అని చెప్పాడు. మీరు ఈ అవయవాలను వాడక్కర్లేదు, మనిషినే మేము బతికిస్తాము. శివుడి దగ్గర పలానా మంత్రాలు వేసే, పలానా యజ్ఞం చేసో, పలానా ఏదో మీ మాయలు ఏవో ఏవి చేస్తారో అవి చేసి మీరు బతికించగలరా? రైట్, ఒకసారి మీ క్వశ్చన్ ని సమాధానం తీసుకుంటాను. టీవీ రావు గారు, మీ క్వశ్చన్ ని సమాధానం తీసుకుంటాను. మోసం కాదు ఏంటంటే ఈయన దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు వ్యవహారాలు చేయకూడదు. అసలు లింగం ఏంటి, దాని కళ్ళు ఏంటి, మనిషి ఏంటి, మనిషి కళ్ళు ఏంటి, అసలు దేవుడు ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఎవరైనా చూచారా? దొంగ తిరుగుడు సమాధానం చెప్తుంది. మీరు ప్రాణశక్తి ఎక్కడుందంటే ప్రాణం పోయిందని చెప్తున్నారు. ఎక్కడుందో చెప్పండి, ఏ అవయవంలో ఉందో చెప్పండి. ప్రాణానికి కళ్ళు అంటేనే ఆశ్చర్యంగా ఉంటది. అసలు శివుడు కళ్ళు తెరిచి జనాల్ని ఈ కబుర్లన్నీ జనాల్ని భయపెట్టడానికి మీరు మోసం చేసే మనుషులు కానీ అసలు మీరెవరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కానికుండా ఇక్కడ రకరకాల కులాలను పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ పైగా విగ్రహాలు కళ్ళు తెరిచిని, లింగాల కళ్ళు తెరిచిని అని చెప్పి దేశానికి సంబంధించిన వారు కాదు అని ఎవరు అంటున్నారు? కాబట్టి ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మమ్మల్ని ఈ దేశం మూల నివాసులను ఇంకా మోసం చేయాలనుకుంటున్నారు. మమ్మల్ని మీ మాయ మాటలతో మోసం చేయాలనుకుంటున్నారు. పైగా నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? నా వాయిస్ వినిపిస్తోందా మీకు? టీవీరావు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఎవరిని అన్నారు ఇప్పుడు దేశానికి సంబంధించిన వారు కాదని ఎవరిని అంటున్నారు? ఎవరు దేశానికి సంబంధించిన వారు కాదు? ఎవరు? ఈ హిందూ మతం పేరుతో ఈ దేశంలో ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో ఆర్యులని చెప్పుకుంటున్న వాళ్ళెవరు కూడా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ ఆర్యులు అనే వాళ్ళు యూరో ఇరానియన్స్, వీళ్ళందరూ కూడా ఎక్కడో రష్యన్, కజకిస్తాన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు అసలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కృష్ణమాచార్య గారు, మీరు ఇద్దరు మాట్లాడితే క్లబ్స్ అవుతుంది. మీకు టైం ఇస్తాను నేను. కృష్ణమాచార్య గారు మాట్లాడుతున్నారు కానీ టీవీరావు గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, ఒకసారి సమాధానం తెలుసుకుందాం. టీవీరావు గారు ఒక్కసారి ఆగండి. కులాల పేరుతో విచ్ఛిన్నం చేసి పైగా కళ్ళు తెరిసిని ఇంకా అది ఏదో జరుగుతుంది మాకు. టీవీరావు గారు ఒక్కసారి మీరు ఆగండి.
నేను కృష్ణమాచార్య గారికి వెళ్తాను. కృష్ణమాచార్య గారు ఇప్పుడు మాట్లాడండి, మీరు వాయిస్ వినిపిస్తోంది ఇప్పుడు. సార్, మీరు భారతీయులు కాదంటే నువ్వు నీ కన్న తండ్రికి పుట్టావో లేదో, నువ్వు నీ కన్న తండ్రికి పుట్టావో హిందువుల్ని మోసం చేయడానికి వచ్చారు వీళ్ళందరూ. నాకు డౌట్ అండి. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కన్న తల్లిదండ్రులకే పుట్టారా లేదని నాకు కూడా డౌట్ ఉంది. మరి మెడికల్ ద్వారా రుజువు చేసుకుంటారా మీరు? నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకో. నువ్వు మీ అమ్మకి పుట్టావా, నాన్నకి పుట్టావా, లేకపోతే ఇంకెవరికన్నా పుట్టావా, నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. నీకు డౌట్ ఉందేమో, నీ పోలికలు రాలేదేమో, నువ్వు చేయించుకో. నువ్వెందుకు పిచ్చి పిచ్చి సారీ ఇద్దరికి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, పర్సనల్ గా వెళ్తున్నారు. సారీ ఇద్దరికి టీవీ రావు గారు అండ్ కృష్ణమాచార్య గారు టాపిక్ డైవర్ట్ అవుతోంది. మీరు పర్సనల్ గా వెళ్తున్నారు. ఒకసారి మీరు ఇద్దరు ఆగండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఇద్దరు ఆగండి ఒకసారి. టీవీ రావు గారు అండ్ కృష్ణమాచార్య గారు ఇద్దరు ఆగండి ఒకసారి. ఇద్దరు ఆగండి ఒకసారి. మీరు పర్సనల్ గా వెళ్తున్నారు. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. పర్సనల్ గా వెళ్తున్నారు, అది కాదు. శివరుద్ర స్వామి గారు సో ఇందాక మనం మాట్లాడడం ఆల్రెడీ. సో దేవుడు కళ్ళు తెరిచాడు అని అంటే చాలా విపత్తులు వస్తాయి అని చెప్పేటువంటి మాటల్ని కృష్ణమాచార్య గారు మాట్లాడుతున్నారు. ఇందాక ఆయన చాలా చక్కగా వివరిస్తూ వీరబ్రహ్మం గారి ఉపాసకులుగా నేను చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1000 వింతలు జరుగుతాయి, కామాక్షి ఆలయంలో ఇలా జరుగుతుందని చాలా చక్కగా వివరించారు ఆయన. సో విపత్తులు జరుగుతాయనేటువంటి మాట నేను చెప్తున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుతున్న సమయంలో విపత్తులు అనేది అంత సీరియస్గా ఉండవు, విపత్తులు జరగవు, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనం మాట్లాడుకున్నాం. సో ఏంటి విపత్తులు తలెత్తుతాయో నిజంగానే కొన్ని ఉదాహరణ కూడా చెప్పారు ఆయన. విపత్తులు తలెత్తుతాయి అనడానికి ఉదాహరణలకి ఇప్పుడు ఉన్న తిరుపతి ప్రాంతంలో శివలింగంలో నుంచి కళ్ళు తెరవడానికి సూచిక కాదు. విపత్తులు దైవ శాసనం ద్వారా కట్టిన గుడులు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, ఇట్లా పేరు ప్రఖ్యాతలు గాంచిన గుడులలో గొప్ప గొప్ప సాధువులు, అఘోరాలు, నాగసాధువులు, పురోహితులు, పీఠాధిపతులు ఉంటారు, అనుభవజ్ఞులు. అలాంటి ప్రాంతంలో జరిగిన విశేష వివరణను అందుకోవాలి. కానీ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న గుడిలో తండ్రి కన్ను తెరిచాడు, కన్ను శివలింగం నుంచి తెరిచిండన్న విషయాన్ని మహా విపత్తులు వస్తున్నాయని చెప్పడము మనము చాలా 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 చిన్న విషయంగా పరిగణించాలి. నేను ఇందాక రుజువులు కూడా చెప్పాను మీకు, శివపురాణానికి సంబంధించిన విశేషాలు కూడా చెప్పాను. తండ్రి కళ్ళు తెరిచిండి మన్మధుడిని ఒకసారి దహనం చేయడానికని మన్మన దహనం మన దగ్గర రాసింది, మన్మథ దహనం గురించని. తర్వాత భక్త కన్నప్ప విషయం రాసింది మన దగ్గర. తర్వాత మళ్ళీ ఇంద్రుడి విషయంలో తండ్రి కళ్ళు తెరిచడం రాసింది. మీరు అన్నట్టుగా ఒక శివలింగంలో నుంచి కళ్ళు తెరిచిందంటే ప్రాంతాభివృద్ధి గురించి ముందుకొస్తాడే కానీ మీరు అన్నట్టుగా ఏదో విపత్తులు జరిగిపోయి లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ విశేష వివరణ రాసి పెట్టలేడు. ఆయన రాసింది కూడా అక్షరం పొలకుండా ఏ విగ్రహం ఎక్కడ ఏ పొలిమెరలో ఏ ఊరిలో జరుగుతుంది, ఏ విధముగా జరుగుతుంది అనేది ఆయన అక్షర సత్యంతో రాసి ఉంచాడు. మరి ఇది రాసినట్టుగా రుజువు చూపించాలి కదా. మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అమాయక ప్రజలు, కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, మిగతా సాధు సత్పురుషులందరూ శివరుద్ర స్వామి డైరెక్ట్గా ఇందాక టీవీ రావు గారు జన విజ్ఞాన కేంద్రం నుంచి ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు. అసలు కళ్ళు అనేవి తల భాగంలో ఉంటాయి, సో అటువంటిది శివలింగానికి ఏంటి కళ్ళు రావడం ఏంటి, ఇదంతా విడ్డూరం కాకపోతే అన్నట్టుగా ఆయన ఒక రకంగా కొట్టిపారేస్తున్నారు. శివలింగం అనేది శివుడి లింగం కాదు. ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా మేము గతంలో చెప్పాము, శివుడి లింగ ఆకారంలో ఉన్నంత మాత్రాన అది శివలింగం కాదు. ఇదొకటి స్పష్టత చాలా అవసరం. శివలింగం అని అంటే ఆత్మలింగము, అగ్నిలింగము, మరి ఇవన్నీ అన్ని ఇప్పుడు మన ఆత్మ ఉంది మన శరీరంలో, మనం లింగాకారంలో ఉన్నామా, మానవ శరీరంలో లేమా? తండ్రి జగత్లయకారకుడు కాబట్టి ఆయన సృష్టి విధాత, ఆయన నేను సృష్టికి కారకుడిని అని చెప్పేసి ఆయన గారు బ్రహ్మ విష్ణువులకి ఒక గుణపాఠాన్ని, బ్రహ్మ విష్ణువులకి ఒక జగన్మాత యొక్క విశేష వివరణలు చెప్పుతూ ఉన్నప్పుడు ఆయన ఏర్పడిన ఆకారం అది శివుడి అంగం కాదు మిత్రులారా. యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన ఒక ముఖ్యమైన విషయము, మనం పూజిస్తున్న ఆ యొక్క విగ్రహ ఆరాధన ఏదైతే ఉందో శివుడి లింగం కాదు, శివుడు మనందరికి ఇచ్చిన ఆవిర్భవ లింగం అది. దాన్నే ఆత్మలింగము, అగ్నిలింగము అని అంటారు. గోకర్ణంలో ఉంది కదా ఆత్మలింగము, దాని వివరణ తెలుసుకోండి మొదట. అంతేగాని శివలింగం అని చెప్పేసి మనము ఆ విధంగా అప్రచారం చేయకూడదు. ప్రచారంలో కూడా చాలా చాలా నియమైనది, పవిత్రమైన శివలింగాన్ని పూజించడం ఆయన ఇచ్చిన కార్యక్రమాల అర్థం శ్రీలింగము, పురుషలింగం శివలింగానికి
సంబంధించిన ఉన్నాయి కదా స్వామి. శివరుద్ర స్వామి గారు, మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి ఒక 2 minutes కార్ పక్క కాపగలుగుతారా? ఎస్, నేను ఒకసారి కృష్ణమాచార్య దగ్గరికి వెళ్తాను. అంతకంటే ముందు టీవీ రావు గారి సమాధానం దొరికింది అనుకుంటా. శివలింగానికి కళ్ళు ఎలా వచ్చాయంటే శివరుద్ర స్వామి సమాధానం చెప్పారు. టీవీ రావు గారు, మీకు సమాధానం దొరికిందా? లింగం అంటేనే డిక్షనరీలో లింగం అంటేనే మనకు వచ్చే మీనింగ్ అది మన ప్రైవేట్ పార్టీ గానీ ఇంకోటి ఉండదు. అంతేగాని దానికి సంబంధించే నిర్ధారణ. అంటే ఆత్మకు కూడా లింగాలు ఉంటాయి. అది శివపురాణంలో ఎక్కడుందో చూపించమనండి. శివపురాణంలో లింగం గురించి రాసింది కంప్లీట్ గా శివుడి యొక్క లింగము, పార్వతి యొక్క యోని గురించి శివపురాణం అంతా ఉంటది. మనం చాలా చోట్ల డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఆ లింగం చుట్టూ ఉండే పళ్ళెం కూడా ఆమె యోని అని చెప్పారు. అది డిస్క్రిప్షన్. మీరు కావాలంటే శివపురాణంలో ఎక్కడుందో చూపించండి. ఉందా? శివపురాణం నాకు తెలుసు స్వామి. శివపురాణంలో పార్వతీ మాత యోని గురించి శివపురాణంలో శివుడు పార్వతి చేసుకునే సెక్స్ గురించి ఉందా లేదా చెప్పండి. శివుడు పార్వతి యొక్క కళ్యాణం గురించి, జగత్కారకుల గురించి, పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా ఆవిర్భవించారు, విష్ణు పరమేశ్వరులు ఏ విధంగా ఆవిర్భవించారు, రుద్రాక్షలు ఏ విధంగా ఆవిర్భవించావి, సృష్టి స్థితిగతులు ఏ విధంగా నడవాలి, ఏ విధమైన శివపురాణంలో సెక్స్ చేసుకోవటం అనేది ఉందా లేదా? శివుడు పార్వతి వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా అనుభవించారు, ఏ విధంగా ఆయన శివలింగ సమాధానం చెప్తాడు, విందాం. ఒకసారి ఆయనకు అవకాశం ఇద్దాం, సమాధానం చెప్తారు ఆయన. శివరుద్ర స్వామి గారు మాట్లాడండి, మీరు సమాధానం చెప్పండి. ధర్మం ప్రకారంగా మాట్లాడాలి. శివుడి లింగం గురించి, పార్వతీ మాత యోని గురించి శివపురాణం లేదు. అష్టాదశ శక్తి పీఠాలలో రాసి లేదు. ఆ విషయంలో మాత్రమే యోని గురించి రాస్తున్నదంటే అది మహాభావ తప్పది. అసలు యోని ప్రస్తావన లేనే లేదు మన శాస్త్రంలో. స్త్రీల యొక్క గర్వాన్ని గురించి, స్త్రీల యొక్క కడుపుల గురించి, స్త్రీల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, ఒక స్త్రీ యొక్క ప్రపంచాన్ని మోసే ప్రఖ్యాతి గురించి రాస్తున్నది. అదే కామాఖ్యాదేవి ఆలయ ప్రత్యేకత. అంతేగాని యోని పూజల గురించి మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే శివపురాణం చదివిన ఎవరికైనా కూడా శివుడు బ్రాహ్మణులు అని చెప్పబడే వాళ్ళని భూసురులని, భూసురులు ఎలా వచ్చారని, ఈ భూమి మీదకి భూసురులు నేను మేడ్చల్లో ఉన్నా, నేను లైవ్ వస్తా, నేను లైవ్ వస్తా శివపురాణం తీసుకొని. నువ్వు శివపురాణం తీసుకొని ఎక్కడ యోని గురించి రాసింది, ఎక్కడ శివలింగం గురించి చూపిస్తా. నేను మొత్తం ప్రతి లైన్ చదివి వినిపిస్తా. ప్రజలు వినగలరా అది శివపురాణాన్ని? ప్రతి లైన్ వినిపిస్తా. అందులో వాళ్ళు ఏ విధంగా సెక్స్ చేసుకున్నారు, అతను భూసురులు అనే వాళ్ళంటే బ్రాహ్మణులు ఈ భూమి మీదకి ఏ రకంగా వచ్చారు, వాళ్ళు సురులు భూసురులుగా ఎందుకు అయ్యారు, అది ఒక్కసారి టీవీ రావు గారు ఒక్కసారి ఆగండి, ఆయన మాట్లాడతారు. శివరుద్ర స్వామి గారు, మీరు మాట్లాడండి. మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం కార్ పక్క ఆపగలుగుతారా? స్ట్రక్ అవుతోంది. ఆపాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక గుడి గోపురాలు గొప్పతనము, మంచితనము, ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయాలని అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన వదిలిపెట్టి, పురాణంలో యోని గురించి, లింగం గురించి వివరణ ఈ విధంగా ఇచ్చారు, దానికి దీనికి సంబంధం ఈ విధంగా కళ్ళు తెరుచుకోడు, ఈ విధంగా చేయడు అని అన్నప్పుడు, మరి భక్త కన్నప్ప విషయంలో కళ్ళు తెరిచాడు, శివలింగానికి తెచ్చాడా, శివుడే వచ్చాడా అక్కడికి? దానికి రూట్ ఒక ఉదాహరణ ఉంది కదా. మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. జనాలు సిగ్గుపడతారేమోనని భయపడి మాట్లాడాలి కదా. టీవీరావు గారు మీరు పూర్తిగా పురాణాన్నే మార్చేస్తున్నారు. టీవీరావు గారు పూర్తిగా పురాణాన్నే మార్చేస్తున్నట్టుంది. శివరుద్ర స్వామి గారు ఏకంగా ఆయన ఏమంటున్నారంటే, ప్రజలు సిగ్గుపడతారని చెప్పి మీరు మార్చుకున్నారు అంటున్నారు ఆయన. లేదు, దుస్తులు లేకుండా తిరిగిన ఒకడికే దుస్తులు వేయించిన నేను, సిగ్గుపడేది ఏముంది? ధర్మశాస్త్రం మాట్లాడమంటున్నాముగా, శ్వేత ఇతిహాసం గురించి చెప్పమంటున్నాము కదా.
చరిత్రల గురించి చెప్పమంటున్నాము కదా, అవి అంతేగాని శివలింగం గురించి పార్వతీమాత యోని గురించి ప్రస్తావన అవసరమే లేని విషయం ఇది. శివలింగాన్ని గురించి ఎవరైనా తెలియజేసి దాన్ని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది ఆయన అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా గుడి గురించే మాట్లాడారు అనుకో, డెవలప్మెంట్ గురించే మాట్లాడారే అనుకోండి, దాని గురించి వివరణ అవసరము. అంటే కళ్ళు తెరిచాడు విపత్తులు జరుగుతున్నాయంటే ఈ విపత్తులు రాసిన దాంట్లో ఏ విధంగా రాసింది అనేది కూడా తెలుసుకోవాలి కదా స్వామి. ప్రజలని మనము మభ్యపట్టడానికో ప్రజల నుంచి ఏదైనా తప్పుదో పట్టడానికి కాదు. ప్రజలకి విత్ రూల్స్ విత్ ప్రూఫ్ చూపించగలిగినప్పుడే మనల్ని నమ్ముతారు, కాషాయాన్ని సాధువులని నమ్ముతారు. మనమే ప్రూఫ్ చూపించకపోతే మనం చెప్పిందే నిజం అనుకుంటే భవిష్యత్ అంతా మరి వాళ్ళకి ఏం చెప్పగలుగుతాము, ఏం ఇవ్వగలుగుతాము చెప్పండి? మనం ప్రూఫ్ చూపించలేమా? నేను చూపిస్తా అంటున్నా కదా, శివపురాణం తీసుకొచ్చి మీరు యోని గురించి శివలింగం గురించి రాస్తున్న ప్రస్తావనలు వేరవి. ఇక్కడ ఈ శివలింగం గురించి మాట్లాడమనంటే ఎక్కడ పురాణాల గురించి వెళ్తున్నారు స్వామి? టీవీలో అర్థమైందా? ఒకసారి కృష్ణమాచార్య గారు ఇన్వాల్వ్ చేస్తాను ఇక్కడ. కృష్ణమాచార్య గారు సో డైరెక్ట్ గా మాట్లాడండి. ఏం చేస్తారంటే ఆర్టీవీలో ఒక లైవ్ డిస్కషన్ పెట్టండి, శివపురాణం పుస్తకాన్ని తీసుకొస్తాను. డెఫినెట్ గా అవకాశం వచ్చినప్పుడు టీవీ రావు గారు డెఫినెట్ గా దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. బట్ ఇప్పుడు సందర్భం కాదు. కృష్ణమాచార్య గారు డైరెక్ట్ గా కళ్ళ గురించి పోయి తర్వాత ఏకంగా పురాణాల వరకు వచ్చింది టీవీ రావు గారు అడుగుతున్న ప్రశ్నల్లో. కృష్ణమాచార్య గారు మీ వర్షన్ ఏంటి? ఏమండి, టీవీ రావు గారు ఇందాక చెప్పినటువంటి అవసరం, డిక్షనరీలో లింగం అంటే అర్థం ఏంటి దాని గురించి చెప్పారు. మనందరికీ కూడా తెలిసినటువంటి మరో అంశాన్ని గురించి చెప్తారు. ఐరన్ అంటే ఇనుము, ఒక ధాతు. మరి మట్టిలో ఐరన్ ఉంటుంది, ప్రకృతిలో ఐరన్ ఉంటుంది, మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. ఇవన్నీ సమానం అంటారు. ప్రపంచంలో ఈ ప్రకృతిలో ప్రతి పదానికి కూడా ఎంతో కొంత వ్యత్యాసం ఉంది. మిడిమిడి జ్ఞానం చేత మీకు తెలిసినటువంటి శాస్త్రమే విజ్ఞాన శాస్త్రం తప్ప ప్రపంచంలో ఏది లేదనుకోవటం ఒక మూర్ఖత్వం. శివుడి పురాణం గురించి మాట్లాడుతూ శృంగార సంబంధమైనటువంటి భాష్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏ అన్యమతాదులకు సంబంధించినటువంటి వాటిలో ఏమీ మీకు ఈ భూత పురాణం కనిపించట్లేదా? అంటే శివపురాణంలో కేవలం ఇది మాత్రమే ఉందా? శివపురాణం అసలు మీరు ఎప్పుడైనా చదివారా? చదివితే అది గ్రాంధిక లెట్ మీ ఫినిష్ నన్ను మాట్లాడండి. ఇలా ఇప్పుడు నా మతం హిందూ మతం, నా మతం జోలికి మీరు వస్తున్నారు. నా మతంలో జనాల్ని భయపెట్టడానికి మీరు వచ్చారు కాబట్టి నేను ఆ మతం గురించి మాట్లాడతా. పక్క మతం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చర్చ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అదే మాట్లాడదాం అంటే మాట్లాడదాం. రాఘుల్ అని పేరు పెట్టుకున్నారు. పోనీ నా పేరు హైడ్రోజన్ అని ఉన్నా మేము సంతోషించేవాళ్ళం. జనాల్ని మోసం చేస్తున్నారు, హిందువులు ప్రత్యేకంగా మోసం చేస్తున్నారు. మోసం చేసేది టీవీరావు గారు ఒక్కసారి ఆయన మాట్లాడిద్దాం. క్లమ్జీ అవుతుంది, మీరు అందరూ ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి క్లమ్జీ అవుతుంది. కృష్ణమాచార్య గారు మాట్లాడండి. పురాణాల గురించి, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగం గురించి మీరా మాట్లాడేది ఏంటి? మీ అమ్మా నాన్నకు సంబంధించినటువంటి సెక్స్ కూడా లేదని మేము అడిగామా? మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడామా? బూతులు మాట్లాడుతున్నారండి. ఈయన దేవుడు పూజ అనేది ఏమి ఉండదు. జనాలను మోసం చేసేవాడు ఎంత నిజానికైనా దిగుతాడు. కాదు, ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు ఈయన కృష్ణమాచార్యులు. మనల్ని దోచుకుంటానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆర్యులు. టీవీరావు గారు ఒక్కసారి మాట్లాడిద్దాం. ఆయన ఏదో క్లారిటీ ఇస్తా అంటున్నారని మాట్లాడిద్దాం. బట్ ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పర్సనల్ గా వెళ్ళకండి. ఇలాంటి వేదికలు పెట్టి అపహాస్యం చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు. మాట్లాడితే దేశం కాదు అంటారు. తెలుగు వాళ్ళం, టీవీరావు గారు ఒక్క నిమిషం మీకు డెఫినెట్ గా నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. మీరు అంతా లైవ్ లో ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ అవుతోంది. ఒకసారి కృష్ణమాచార్య మాట్లాడిన తర్వాత నేను టీవీరావుతో మాట్లాడిస్తాను. భారతీయుడు ఎవడు భారతీయుని గౌరవిస్తాడే. ప్రతి రోజు కూడా నేషనల్ అంతం, ప్రత్యేకించి ప్రతిజ్ఞ, ఇవన్నీ స్కూల్లో నేర్పించారే. మీరు నేర్చుకోనట్టున్నారు ఏమిటి? పైగా రాఘుల్ అని పేరెందుకు స్వామి? మీరు హైడ్రోజన్ అని పెట్టుకోండి, ఆక్సిజన్ అని పెట్టుకోండి, సైంటిఫిక్ రీజన్ తో పేరు పెట్టుకోండి. మనోజ్ గారు, వీళ్ళు ఎందుకండి మా దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు? వీళ్ళు ఎందుకండి అవసరం? దేవుడు లేడు,
లేదా ఈ దేశం వాడు కాదు శివుడు అంటున్నాడు. ఆయన మరి అసలు ఈ వేరే దేశానికి దేశం పేరు సంబంధించినోడు పెట్టినటువంటి కాదు. రాఘవ్ గారు ఈ ఎప్పుడు దేశానికి చెప్తున్నారు? సంబంధించినోడు కాదు, ఆర్యుడు అంటే ఇక్కడోడు కాదు. ఆయనతో ఎందుకు మాకు చర్చ? ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మేము వింటాం ఏంటి? నాకు అర్థం కాదు. మమ్మల్ని పొమ్మంటే పోతాం. ఆయన ఇలా మాట్లాడే జ్ఞానం ఆయన వచ్చింది పిచ్చి కదా, పిచ్చి అంతా విజ్ఞానం మేము కదా, వినాలి. జనాలకు విజ్ఞానం నేర్పించే వాళ్ళు. మీకు ఆయన జ్ఞానం- దేశంలో ప్రజల్ని హిందువుల్ని మోసం చేయడానికి వచ్చాడు. ప్రజలను భయపెడతాడు. లింగం కళ్ళు తెరిచిందంటాడు. ఏదో ఉత్పాతం జరుగుతుంది, మేము యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మా దగ్గరికి రండి అంటాడు. డబ్బులు దోచుకుంటాడు. ఆ మనిషిని తీసుకొచ్చి ఈ చర్చలో పెట్టి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పండి? లేదు లేదు, నేనేమన్నా టీవీ రావు గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడేది విందాం. ఆయన ఏదో చెప్తా అంటున్నారు, ఆధ్యాత్మికంగా ఆయన చెప్పాలనుకుంటున్నారు. ఆయన్ని పిచ్చి పాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇది తప్ప మీరు ఏం చేయలేరు సార్. ఆయన ఆయన సూపర్ పాపం ప్రకృతిలో. టీవీ రావు గారు ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. మీ దగ్గరికి వస్తాను, మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడుతారు. కానీ ఒక్కసారి మీరు ఆగండి అంతే. ఆయన మాట్లాడింది ఒక నిమిషం విన్న తర్వాత మీ దగ్గరికి వస్తాను వెంటనే. ఎస్ కృష్ణమాచారి గారు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు నేను అందరికీ కూడా చెప్తాను, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళందరికీ మీరు మా దేవుడు లేడు, ఈ దేశానికి సంబంధం లేదు, హిందువులు అన్నటువంటి వాళ్ళు ఏదో అంటున్నారు. ఈ చర్చను పక్కన పెడితే సరే, మీరు పెట్టుకున్నటువంటి పేరు ఏ రాముడి పేరు, కృష్ణుడి పేరు, శివుడి పేరు పెట్టుకుంటున్నారు కదా, మొట్టమొదట మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు సైంటిఫిక్ నేమ్స్ పెట్టుకోండి సార్. హైడ్రోజన్ అని పెట్టుకోండి, ఆక్సిజన్ పెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ పెట్టుకోండి. ఏం సైంటిఫిక్ నేమ్స్ లేవా? మళ్ళీ మా దేవుడి యొక్క పేరే మీకు అందరికి కూడా కావాలా? ఇది శివపురాణాన్ని తప్పు పట్టడమే కాదు, సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరికీ, సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరికీ, మా తల్లిదండ్రులు అంటే శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు మా తండ్రిగా మేము భావిస్తే, తల్లి తండ్రికి సంబంధించినటువంటి సంయోగం గురించి చెప్తూ ఉండటం అన్నటువంటిది బహుశా అమ్మా నాన్నలు కూడా సెక్స్ చేస్తే ఎలా చేస్తున్నారని చూసేటువంటి కుతంత్రపు విధవలు చేసేటువంటి మాటలు. ఐఎమ్ సారీ, మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు దయచేసి. ఐ రిక్వెస్ట్ యూ, మీరు అట్లా మాట్లాడకండి. నేను ఎగ్జిట్ అవుతున్నానండి. ఇది వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు. వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన లేదు. వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కంటే విద్వేషం ఎక్కువ. ఈ ప్రజల్ని చీల్చి చెండాడి దాని మీద శవాల మీద డబ్బులు ఎరుకునే రకాలు అవి. కాబట్టి నాకు ఈ డిస్కషన్ లో నన్ను పార్టీ, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదండి. జనాన్ని మోసం చేసే వ్యక్తులతో మనం ఏం మాట్లాడతాం? వాళ్ళతో మేము ఏం కూర్చుంటాం చెప్పండి? పోనీ ఇప్పుడు ఒక నిమిషం టీవీ రావు గారు, ఇప్పుడు పోనీ అక్కడ ఆల్రెడీ కొన్ని వందలాది వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు, ఆ ఆలయాన్ని దర్శిస్తూ ఉన్నారు. రేపటి రోజున ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది, అక్కడ కొంత మంచి కూడా జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది కదా, దాన్ని పాజిటివ్ గా తీసుకోకూడదు. కూడా చదువుకోరు, మళ్ళీ మా శివపురాణాల్లో ప్రతి లైన్ చదివానంటారు. ఏం తెలుసు మీకు? సైన్స్ చదువుకోవాలి మీరు సరిగ్గా. టీవీ రావు గారు ఒక్క నిమిషం, టీవీ రావు గారు సరే పోనీ మీరు అంటున్నట్టుగా అక్కడ ఆలయానికి కళ్ళు ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ప్రజలకైతే కొంత లాభం జరుగుద్ది కదా, అక్కడ అభివృద్ధి జరిగిద్ది, అక్కడ దాని చుట్టూ కొంత మంచిగా డెవలప్మెంట్ జరిగిద్ది, ఇదైనా పాజిటివ్ గా భావించాలి కదా. నేను కేవలం ఒక్క నిమిషం కృష్ణమాచారి గారు, టీవీ రావు ఏమో మాట్లాడుతున్నా. ఆయన ఒక బడి కడుతున్నారా, బడి కట్టి అందులో విజ్ఞాన శాస్త్రాన్ని నేర్పో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పుతున్నారా? అక్కడ ఏం చెప్తున్నారు? శివలింగం అంటారు, ఆత్మ అన్యాయం కట్టేది. అది విజ్ఞానం ఎందుకు అవుతుంది? ఒక బడి కట్టమండి ఆ డబ్బులతో, అంతేగాని మళ్ళీ ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు ఎందుకు? ఆయన జనాల్ని మోసం చేసే మాటలు ఎందుకు? అక్కడ జనం వస్తే డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుందండి? అక్కడ డెవలప్ అయితే అక్కడ పబ్లిక్ బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుతాయి, రాకపోకలు పెరుగుతాయి, టూరిజం పెరిగింది, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే కదా. ఏం చెప్పండి? బడి కట్టారా? బడి కట్టి టూరిజం పెరిగింది, ఫైనాన్స్ పెరిగింది, డెవలప్మెంట్ అవుతాయి, అక్కడ ప్రజలకు ఒక ఉపాధి దొరికింది. గురించి ఏమైనా చెప్తారా? రోబోల గురించి ఏమైనా నేర్పుతారా? అంతా తీసుకెళ్లి మళ్ళీ లింగం మీద పాలు పోయండి, లింగం మీద నెయ్యి పోయండి, లేకపోతే వెన్న పోయండి. ఈ చండాలం ఏంటండి? అసలు దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు ఉపయోగం లేని పనులని డెవలప్మెంట్ ఎలా అవుతుందండి? ఆయన వెళ్ళిపోయారు, కట్ అయిపోయింది అయింది. సో శివరుద్ర స్వామి గారు ఉన్నారా? శివరుద్ర స్వామి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. శివరుద్ర స్వామి గారు, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, అభివృద్ధి జరిగిద్ది, అభివృద్ధి కోరుకుంటున్నాడు దేవుడు అనే మాటలు మాట్లాడాం. కానీ దాన్ని టీవీ రావు గారు తప్పుపడుతూ అక్కడ ఏమైనా మనం బడి కడుతున్నామా, బడి కడుతున్నామా, ఆలయాన్ని నిర్మిస్తున్నాం, మళ్ళీ నీళ్లు పోయండి, పాలు పోయండి, నెయ్యి పోయండి, ఇవే ఉంటుంది కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందని మాట్లాడుతున్నారు ఆయన. వాస్తవం అంటే ఇప్పుడు స్వామి ఆ మిత్రుడు అన్న ఆ మాటలని మనము
కొంచెం గౌరవిస్తూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీవీ రావు గారు లైన్ లోనే ఉన్నట్టున్నారుగా, ఉన్నారా ఆయన వెళ్ళిపోయారా? కట్ అయిపోయింది, బట్ హీల్ బి బ్యాక్. ఒకసారి మీరు మాట్లాడండి డెఫినెట్ గా. ఉన్నారు, వచ్చారు ఆయన. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు ఆ స్వామి అన్నట్టుగానే అభిషేకాలు, తర్వాత ఆ నెయ్యి, పాలు, తర్వాత మిగతాది వివరణలు, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు, పరమాత్ముడైతే గుడికి సంబంధించిన విషయాలు గతంలో మన తాతల ముత్తాతల పురాణాల ఋషి పరంపరల నుంచి చూస్తే వాళ్ళందరూ కూడా గుడిలో అవసరం లేదు, మనకు బడి ఉంటే బహుశా పరమాత్ముడు అందరికి బడులు చేర్చేవాడు. ఆ బడుల నుంచి కొన్ని విశేష వివరణలు ఋషులు సాధువులు అందరు కలిసి ఒక గుడి ఉండడం వల్ల ఆ ప్రాంతానికి సుభిక్షత, ఒక గుడి ఉండడం వల్ల ఒక గౌరవార్థమైన వాతావరణం ఏర్పడుతుంది అన్న నిర్ణయం తీసుకోవడం చేత మనం అందరము కలిసి గుడిలు కట్టుకొని గుడులను కాపాడుకుంటే అందులో విద్యాభ్యాసం అయినా చేసుకోవచ్చును, మీరు అన్నట్టుగా ఇంకేదైనా చేసుకోవచ్చును అనేది పరమాత్ముడి ఆజ్ఞ మన ఋషి పరంపరలో రుజువుతో ఉన్నది. ప్రతిదీ సప్త ఋషులు ఉన్నారు మన దగ్గర, మన సప్త ఋషుల పేర్లు కూడా మీకు చెప్తాం కావాలంటే. వాళ్ళందరూ ఇచ్చింది ఏంది? విద్యను గుడిలో కూడా అందుకోవచ్చును. విద్యకి ప్రత్యేకమైన పాఠశాల అనేది మనం నిర్ణయించుకుందే. ఇదంతా అంతకు ముందుకు అంతా జరిగేది వేద పాఠశాల. వేదం ఎక్కడ జరుగుతుంది? గుడిలోనే కదా. మరి శాస్త్రం అంతా జరుగుతుంది ఎక్కడ? గుడిలోనే కదా. ఇప్పుడు ఆ ప్రాంతం డెవలప్ చేసుకోవడానికి వాళ్ళందరికీ ఉన్నది స్వామి, వాళ్ళు చేసుకున్నారేమో. తిరుపతి ప్రజలందరూ కలిసి మా అభివృద్ధి కావాలనుకున్నారు కాబట్టి అభివృద్ధి మనకు చేతన అయితే సహకరిస్తే గుడే ఉంటుంది అక్కడ, అంతేగాని దాన్ని ఎవరో ఎత్తుకుపోయేది లేకపోతే ఎవరో తినేసేది కాదు కదా. కాబట్టి అభివృద్ధి చేయడానికి పరమాత్ముడు 100 రకాలుగా రావచ్చును, ఆయన కోటి విధాలుగా పనులు చేయించుకోవచ్చును. ఒక సాధువులాగా మేము ఆలోచించేది ఏంటంటే, పురాణాలు ఇతిహాసాలు మాట్లాడుకొని అమ్మ గురించి తండ్రి గురించి అవసరం లేదు. ఇక్కడ ఒకటే ఒక మాట, అభివృద్ధి కార్యక్రమాలు శివలింగానికి కళ్ళు తెరిచారు అన్న విషయం మాట్లాడుకుంటే ఒక గుడి డెవలప్మెంట్ చేయడానికి అర్హత ఉన్నది అని దానికి ముందుకు పోవడంలో మంచిగా ఉంది, కానీ అందులో చెడెందుకు వెతుకుతున్నాము? మనల్ని మనం ఒకరినొకరు కించపరచుకోవాల్సిన అవసరం ఏమున్నది? గుడి డెవలప్ చేసుకోవడానికి తప్పేమున్నది స్వామి? మీరు చేయకపోతే వేరే ఎవరైనా చేస్తారు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించద్దు? నెగిటివిటీ ఎందుకు తీస్తున్నారు గుడి గురించి? ఆ శివలింగంలో కళ్ళు రావు, పురాణాలలో రాసింది, ఇక్కడెక్కడెక్కడో రాసింది అని అంటే, శివలింగం లింగం అంటేనే స్త్రీయా పురుషుడా అంతే రాసుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా మంది ఇందాక మిత్రులు లింగం అని అంటే శివలింగము. శివరుద్ర స్వామి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, టీవీ రావు గారు అంటున్న మాట ఏంటంటే, మళ్ళీ ఆలయాన్ని నిర్మించి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయండి, పాలు పోయండి, నెయ్యి పోయండి, ఇదే ఉంటుంది కానీ వారిని అభివృద్ధి వైపుగా, టెక్నాలజీ వైపుగా నడిపించదు కదా, చదువు నేర్పించదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. అట్లా ఉండదు, చదువు నేర్పించడు కదా అంటే అలా ఆ వాస్తవం మీరు అన్నదా. ఇప్పుడు అలా కాదు శంకర, ఇప్పుడు తిండి పెట్టాలనేది లేదు, చేయాలనేది లేదు అని అనుకుంటే అయోధ్య మందిరాన్ని కూడా కట్టకపోయే వాళ్ళు కదా. మనం ఎందుకు కట్టాము అయోధ్య మందిరాన్ని? మరి ఈ రోజు లక్షల మందికి ఉపాధి లేదా? ఈ రోజు లక్షల మంది పర్యాటకులు రావట్లేరా? ఈ రోజు మన శాస్త్రీయ శాస్త్రం గురించి గొప్పగా అయోధ్య మందిరం గురించి అన్ని లక్షల కోట్లు దాని మీద పోసే బదులు 10-20 యూనివర్సిటీలు కట్టొచ్చు. 20 యూనివర్సిటీలు కట్టుంటే చాలా మందికి మంచి వ్యవసాయం మంచి. ఇప్పుడు మనం ఏంటి, మనం ఒక ఆర్టీవీ అనే ఛానల్ ఎయిర్ అంటే శాటిలైట్స్ ద్వారా మనం ఈ రోజున నేను ఒక కారులో కూర్చుని నా జూమ్ ద్వారా లింక్ ద్వారా వచ్చాము. ఇది గుళ్ళో ఈ శాస్త్రం గురించి ఏమైనా ఉంటదా? వచ్చి తీసుకొచ్చి లింగం మీద నెయ్యి పోయండి, పాలు పోయండి, అసలు మొత్తం వేస్ట్ చేయడానికే చెప్తున్నారు. కానీ అది తీసుకొచ్చి పేద ప్రజలకి పోషకాహారంగా ఇవ్వండి అని ఎప్పుడు చెప్పారు? అసలు పేద ప్రజలకి గుడిమెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళ అసలు విజ్ఞాన శాస్త్రాన్ని ఒకసారి మాట్లాడుతున్నారు టీవీ రావు గారు. ఒక్కసారి శివరుద్ర స్వామి మాట్లాడుతున్నారు, ఒక్కసారి శివరుద్ర స్వామి మాట్లాడుతున్నారు. శివరుద్ర స్వామి మాట్లాడండి. కృష్ణమాచార్య గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను నేను. నీకు ఎవరు పూజలు నెయ్యిలతో పాటు తేనెతో పాటు అభిషేకాలని ఎవరు చేయమన్నారు? నీకు చేయమన్నది మంచి మనసే కదా. మనిషి ఆయన పరమాత్ముడు అయితే నీకు ధూప దీప నైవేద్యాలు నెయ్యితో పాలతో పండ్లతో లేకపోతే పలు భౌషికాలతో చేయమని పరమాత్ముడు ఏ గ్రంథాల్లో రాసి పెట్టలేడు. మీరు చేసుకుంటున్నాము, మనము చేసుకుంటున్నాము, మన స్వార్థంతో. మరి చేస్తున్నారు కదా, చేయాలి. ఇప్పుడు పైగా కళ్ళు రుజువులతో పాటు ఆపాలి. స్వామి ఇది లేదు మన దగ్గర అని నువ్వు ఆపగలగాలి. నువ్వు ఆపలేనప్పుడు ఆ ప్రశ్న వేయకూడదు. బాగా గమనించాలి. నీవు నేను మార్చగలుగుతా అంటే తిరుపతికి వెళ్దాం. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆ మీనింగ్ చేసుకుంటారు విజ్ఞానంతో మంచి. ఇప్పుడు ఆర్టీవీ పెట్టారు, ఆర్టీవీ శాటిలైట్ లింక్ తో
మనకి అందరికి సిగ్నల్స్ వెళ్తున్నాయి. లేదు శివరుద్ర స్వామి గారు ఏమంటున్నారంటే టీవీ రావు గారు మీరు ఆపగలగాలి, ఆపలేనప్పుడు క్వశ్చన్ చేయకండి అంటున్నారు ఆయన. 100 సంవత్సరాల క్రితం ఏ సిగ్నల్ పెట్టారు నీకు? 100 సంవత్సరాల క్రితం ఏ సిగ్నల్ పెట్టారు? మరి గుడిలు ఎందుకు కట్టారు అప్పుడు? 100 సంవత్సరాల క్రితం గుడిలు ఎందుకు కట్టారు? సిగ్నల్స్ ఎందుకు కట్టలేరు అప్పుడు? మరి మీ శివుడి దగ్గర సోలం ఉంది కానీ 100 సంవత్సరాల క్రితం లేబర్ మ్యాన్ ఉందా? మీ శివుడి దగ్గర సోలం ఉంది కానీ లేబర్ ఇప్పుడు మన దగ్గర అంత బట్టలు లేవు, తోలు కట్టుకున్నాడు. అసలు 100 సంవత్సరాల క్రితం గుడిలు కట్టినప్పుడు ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏం డెవలప్మెంట్ ఉంది శివుడి దగ్గర? శివుడి దగ్గర ఏం డెవలప్మెంట్? బాగా పెట్టుకున్నాడు. టీవీ రావు గారు ఆయన సమాధానం చెప్తారు. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆయన మాట విందాం. నెట్వర్క్ లో అన్న ఆలోచించలేరు కదా మన వాళ్ళు. మీరు ఏది పడితే అది ప్రజలకు చెప్పి తప్పు దేవుడిని అలా మాట్లాడొద్దు మనము. ఆ మోసపోయే జనాల గురించి మేము పట్టించుకోం. చెప్పలేరు, ప్రజలకు ఎవరు ఏం చెప్పలేరు. సైన్స్ వైపు టెక్నాలజీ వైపు జనాలను మళ్లించగలరంటే అంతేగాని అజ్ఞానం వైపు తీసుకెళ్లి మనుషుల మెదడులో మట్టిని కూర్చి వాళ్ళని ఇంకా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ఈ దేశంలో తీసుకెళ్తున్నారంటే మీరే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని. మీరు ఏమి చెప్తున్నారో మీకే అర్థం కాదు, కానీ జనాలను మోసం చేయగలుగుతున్నారు. డెవలప్మెంట్ దిశగా ఆ మాటేనండి, దేశాన్ని డెవలప్మెంట్ దిశగా మీరు తీసుకెళ్లడానికి ఎవరు ఆపుతలేరు. మీరు తీసుకెళ్ళండి అంటున్నాం మేము. మీరు తీసుకెళ్ళండి ఆ డెవలప్మెంట్ రూట్ గా. ఈ తిరుపతిలో ఉన్న ఈ చిన్న గుడియే దేశ యొక్క భవిష్యత్తు, దేశ యొక్క నెట్వర్క్, దేశ యొక్క ఛానలైజేషన్ గురించి మాట్లాడకూడదు. 100 సంవత్సరాల క్రితం గుడులు కట్టినప్పుడు ఆ నెట్వర్క్, ఆ ఛానల్ అంతా ఆలోచించే వాళ్ళు కదా. మరి అప్పుడు గుడులు ఎందుకు కట్టారు? ఆ సమాధానం చెప్పండి. గుడులు కట్టుకుంటూ కూర్చుంటాం. అప్పుడు ఛానల్స్ వచ్చిన తర్వాత నేను కట్టుకుంటాం కానీ ఇంకా గుళ్ళు కట్టుకోవడం, బడి కట్టుకుంటాం. బడి కట్టుకుని దానికి డబ్బులు పెట్టాలి కానీ జనాలందరూ తండోపతండాలుగా గుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం పెంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల దేశాన్ని దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్తారు అంతే. దానివల్ల డెవలప్మెంట్ ఏం జరగదు. డెవలప్మెంట్ అంటే ఈ రోజున ఎంత విజ్ఞాన శాస్త్రం, ఏ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంత డెవలప్ అవుతుంది అనే దిశకి గుడి ఏమైనా వెళ్తుందా? ఒక్కసారి అడుగుతున్నారు శివరుద్ర స్వామి అడుగుతున్నారు టీవీ రావు గారు ఒక్కసారి ఆగండి. రెండో పాయింట్ చాలా క్లియర్ కన్వే నేను చెప్తున్నారు, చెప్పాలనుకుంటున్నారు. టీవీ రావు గారు ఒక్క నిమిషం. నెయ్యి పోయి పాలు పోయి దాన్ని శుభ్రంగా టీవీ రావు గారు ఒక్క నిమిషం శివరుద్ర స్వామి సమాధానం చెప్తున్నారు. గొడవలు కాదు, దాంతో పని కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. మన టీవీ రావు గారు ఒక్క నిమిషం, మీరు అడిగారు, ఆయన సమాధానం చెప్తున్నారు, వినాలి కదా. ఒక్క నిమిషం. మేము లింగానికి 4 కూడా పెడతారు, మీరు ఇవన్నీ 4 పెట్టి 4 కదిలింది అంటారు. మళ్ళీ ఏమి అసలు ఎలా జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు? టీవీరావు గారు నేను మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి కదా. వితండవాదం చేసే వాళ్ళని ఇలా వితండవాదం చేసి సరైన సమాధానాలు చెప్పకుండా ఆ ముందు ఆలోచన లేకుండా చెప్పడం ధర్మమైంది కాదు. నేను అనేది గుడి వల్ల ఉపయోగం లేదు, బడి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్తున్నా నేను. ఆయన అదే సమాధానం చెప్తున్నారు, దానికి సమాధానం కూడా చెప్తున్నారు ఆయన. ఒక్కసారి సమాధానం కూడా వినండి. ఇంత చర్చ చేస్తున్నామంటే ఎవరు ఎక్కడ ఉన్నా గుడి వల్ల ఉపయోగం చాలా మందికి బడులు కట్టించు అంటున్నాను. బడులు కట్టించు, డెవలప్మెంట్ చేయలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ కారణం మీరు కాదు. మీరు మూఢనమ్మకాలను పెంచుతున్నారు, ప్రజల్ని అజ్ఞానంలోకి నెట్టుతున్నారు, మట్టిపురం చేస్తున్నారు. అది మీకు అర్థమవుతుందో లేదో. ఒక్కసారి ఇద్దరాగండి. మీ వాయిస్ లేదు, ఇద్దరాగండి ఒకసారి. సారీ కృష్ణమాచార్యులు గారు, గుడి కట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు, బడులు కట్టండి. అప్పుడు అక్కడ గుడులు కట్టడం వల్ల ఎవరికి ఉపయోగము? మళ్ళీ నీళ్లు, పాలు పోయండి, నీళ్లు పోయండి, నెయ్యి పోయండి, ఇదే ఉంటుంది కదా, టెక్నాలజీ ఏం పెరగదు కదా అని చెప్పి టీవీరావు క్వశ్చన్ చేస్తున్నారు. నేను చెప్తానండి, ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వీరందరిగా ఆయుర్వేద శాస్త్రం ఎంతో డెవలప్ అయ్యిందంటే ఆలయ ప్రాంగణాల్లో ఆయుర్వేదాన్ని తయారు చేసేవాడు. ఆనాడు గురుకులాలన్నీ కూడా ఇటువంటి ఆలయ ఆశ్రమ వ్యవస్థల నుంచి వచ్చింది. సరే, ఆ కాలాన్ని పక్కన పెడితే ఇక్కడ ఆలయాన్ని డెవలప్ చేయడం వల్ల మీకేమొస్తుందని అడుగుతున్నారు. నేరస్తులు పెరిగిపోతున్నారు సమాజంలో. భార్యను భర్తను భార్య చంపుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్నటికి మొన్న ఇదే కడప జిల్లా ప్రాంగణంలో, మీ కడప ప్రాంతంలో ఉంటాం, ఇదే కడప జిల్లా ప్రాంగణంలో
ఒక గొప్ప సంఘటన జరిగింది, ఊహించనటువంటిది, మానవత్వం లేనటువంటి పరిస్థితులు. ఆర్టీవీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక సోదరిని వాళ్ళ కన్న తల్లిదండ్రులతో కలిసి సొంత సోదరులే హతమార్చినటువంటి సంఘటన మనం చూస్తాం. మానవత్వ విలువలు లేనటువంటి సమాజంలో మనం ఉంటున్నటువంటి పరిస్థితులు. ఆలయ ప్రాంగణం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆధ్యాత్మికతను పెంచడమే కాదు, మానవత్వ విలువలతో కూడినటువంటి సమాజాన్ని స్థాపన చేయడానికి ఈ ఆలయాలన్నీ కూడా ఉంటాయి. ఈయన ఏదేదో చెప్తున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరొకటి. నేరాలు చేసి మీరు చెప్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనూ నేరస్తుల్ని గుర్తించడానికి, లేదా సైన్స్ పరిజ్ఞానం చేత ఇంకా మన పనులన్నీ కూడా సౌలభ్యం చేసుకోవడానికి. అసలు నేను చెప్తుంది, మన ఆలయం ఏం చెప్తుందంటే సనాతన ధర్మంలో ఏది పాపము, ఏది పుణ్యమో, మనిషి యొక్క పరిధి ఎంత ఉండాలి, భార్యాభర్తల యొక్క బంధం ఎలా ఉండాలి, తల్లిదండ్రులకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పగలిగినటువంటిది ఆధ్యాత్మిక సౌరవంతో విరాజిల్లేటువంటి ఆలయం. అక్కడ ఉన్నటువంటి అర్చకుడు కేవలం భగవంతునికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే మీరు చెప్తున్న మాటల్లో ఆధ్యాత్మికత మనిషిని మంచి వైపు నెడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుదారి పట్టిస్తుంది అంటున్నారా? నేను అలా అనట్లేదు. ఆధ్యాత్మికత అన్నటువంటిది మనిషిని మంచి దారిలో నడిపిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మరొకటి కానీ, మనం చేసే నేరాలు ఘోరాలకి విజ్ఞాన శాస్త్రం పేరుతో మళ్ళీ శోధించాల్సిన అవసరం లేదు. అసలే నేరాలు చేయనటువంటి సమాజం వైపుగా, ఆధ్యాత్మిక వైపుగా మన అడుగులు వేయాలంటే మనిషిని మానవత్వ విలువలతో కూడినటువంటి సమాజం వైపు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు, అందరూ కూడా సమానం అన్నటువంటి భావన తీసుకొస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వ్యవస్థలు కొన్ని రిజర్వేషన్ల పేర్లతో మనల్ని అధికులుగాను, అంటే సంపన్న వర్గాలు అనుకోండి, పేద వర్గాలు, అది వేరే సంగతి, కులాల పేరుతో విభజిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, కానీ ఆనాటి సమాజంలో ఏమైనా కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో ఆలయ ప్రాంగణంలోకి నిషిద్ధాలు ఉండేవి. కానీ ఈ 21వ శతాబ్దంలో బ్రహ్మంగారి ఉపాసకుడిగా నేను చెప్తున్నాను, అందరూ సమానమనేటువంటి సమానత్వ విలువలతో కూడినటువంటి పరిస్థితుల్లో సభ్య సమాజానికి ఇవ్వవలసినటువంటి అన్నీ కూడా ఆలయంలోనే దొరుకుతాయి. ఒక మర్యాద, గురుతర బాధ్యత, తల్లిదండ్రుల్ని ఎలా వాళ్ళని పూజించాలి, భార్యాభర్తలు ఎలా అనుబంధంతో ఉండాలి, కుటుంబం ఎలా. ఒక్కసారి టీవీ రావు గారు చెప్పండి. మాట్లాడచ్చా? మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఆధ్యాత్మిక చింతన వల్ల దేవుడిని మతం, హిందువులు లేకపోతే ఏ మతం అయినా కూడా ఆధ్యాత్మిక చింతన వల్ల నైతిక విలువలు వస్తాయని. మనం ఒక జైలుకి వెళ్తే అందులో ఉన్న ఖైదీలందరినీ మీరు అడిగితే దేవుడిని నమ్మే వాళ్ళు ఎంతమంది అంటే 99 మంది దేవుడిని నమ్మే వాళ్ళే, ఆత్మిక చింతన ఉన్న వాళ్ళే. మరి నేరస్తులందరూ వాళ్ళే ఉంటే మరి ఎవరు ఉండాలి? మీరు చెప్పిన ప్రకారం దేవుడిని నమ్మకం వాళ్ళందరూ జైల్లో ఉండాలి, కానీ వాళ్ళు కాదు కదా ఉన్నది. మీరు ఏ జైలైనా దేవుడిని నమ్మే వాళ్ళ, మీరు ఇంకా ధర్మస్థలి, ఈ మధ్యన ధర్మస్థలి దాని పేరు, మంది మహిళలు, పిల్లలు చాలా మందిని మర్డర్ చేశారని వచ్చింది. అలాగే చాలా, ఇప్పుడు అంత దేవుడు నేరస్తులను గుర్తించగలిగే శక్తి దేవుడికి లేదా ఆధ్యాత్మిక చింతనకు ఉండుంటే దేవుడి గుళ్ళో రైట్. కృష్ణమాచారి గారు మీరు కంటిన్యూ చేయండి. వారు చెప్తున్నటువంటి అంశం ప్రతి దాంట్లో కూడా ఏదో రకమైనటువంటి నెగిటివ్ని వెతకటం. జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా భగవంతునే నమ్మి భగవత్ తత్వంలో ఉండి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా నేరం చేయడానికి ఆందోళన చెందుతాడు, భయపడతాడు. ఇంకొకటి ప్రత్యేకించి ఆయన మాట్లాడితే హిందూ అన్నటువంటి శబ్దాన్ని నేను ఎక్కడ ఉపయోగించలేదు, వాడలేదు. మీరు ఈ రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన కేవలం పర్టికులర్ గా సనాతనమైనటువంటి ధర్మం గురించో, హిందూ ధర్మం గురించి మాత్రం మాట్లాడతాడు. మరి నేరస్తుల్లో మిగతా మతాల వాళ్ళు ఎవరూ లేరా? పోనీ నేను చెప్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వీళ్ళే కదండి నేరస్తులందరూ. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరండి? హ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు, ఏటీఎం మిషన్లు దోచుకెళ్తున్న వాళ్ళు, బ్యాంకు లావాదేవీల నుండి సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్న వాళ్ళు,
ఆధార్ కార్డు, పాన్ కార్డు పేరుతో లింకులన్నీ పంపించి ఈ ఈ ఈ విధానమైనటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళే కదా ఆర్థిక పరమైనటువంటి నేరాలకి పాల్పడుతున్న వాళ్ళు. అంత మాత్రం చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తప్పుపడతామా? ఇది తప్పు. ఎక్కడో జరిగినటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ఒక వర్గాన్ని, ఒక విభాగాన్ని పూర్తిగా తప్పు పెట్టడం అనేటువంటిది, నేను మాట్లాడినటువంటిదే ఇదే పరాకాష్ట, ఇంతకు మించిన శాస్త్ర ప్రమాణం లేదు అని మూర్ఖమైనటువంటి భావనతో మనం అనుకోవటమే తప్ప ఇది ఎక్కడా కూడా దీనికి ప్రామాణికం లేదు. ఆధ్యాత్మికతతో మనిషిగా సమానత్వ విలువలతో కుటుంబంలో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యాభర్తల యొక్క బంధం ఎలాంటిది, ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకొని చనిపోతున్నారండి చాలా మంది, ఒత్తిడి చేసుకుని పిల్లలు, ఉద్యోగం రాక, వివాహం జరగక, భార్యాభర్తల బంధం సరిగ్గా లేక, సరైనటువంటి జీవనోపాధి లేక, రకరకాలైనటువంటి ప్రయత్నాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల ఇదే మీడియా ఛానళ్లకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని కూడా, ఒక ప్రముఖ యాంకర్ కూడా ఈ మధ్య కాలంలో ఆత్మహత్యాది ప్రయత్నం ద్వారానే చనిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అంటే మనిషి ఎలా బ్రతకాలో కూడా అర్థం కానటువంటి టెక్నాలజీలో మనం బతుకుతున్నాం. దేవాలయం అన్నటువంటిది మనిషికి మానసికమైనటువంటి ప్రశాంతతని, ఆధ్యాత్మిక పరమైనటువంటి భావననే కాదు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో విపత్తుల్లో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఒకవేళ పొరపాటు జరిగిన సరిదిద్దుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళమని మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా బోధిస్తాయి. అటువంటి వాటన్నిటికీ కూడా నిలవై ఉన్నటువంటిదే ఆలయ ప్రాంగణం. దీని వెనుక చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. అది ఈ రెండు కళ్ళకి, మాంస చక్షువులకి కనిపించదు. అంత మాత్రం చేత దేవాలయాన్ని నిరర్థకం అని చెప్పడం అనేటువంటిది భావన కాదు. ఆలయ ప్రాంగణానికి వెళితే అర్చకుడిచ్చేటువంటి ఒక విశేషవంతమైనటువంటి తీర్థం, కొన్ని సుగంధ పరిమళాలతో, ఔషధాలతో నిండినటువంటి తీర్థం, పూర్వకాలంలో ఆ తీర్థాన్ని తాగితే చాలు జ్వరం లాంటివి, విష జ్వరాలు లాంటివి కూడా హరించుకుపోయేటువంటి స్వభావాలు ఉన్నటువంటి వనమూలికలు అందులో ఉంటాయి. పచ్చ కర్పూరం దగ్గర నుండి, ఆలయంలో విశేషంగా మనం ఉపయోగించేటువంటి విశేషవంతమైనటువంటి ఔషధాల దగ్గర నుంచి, జువాది దగ్గర నుండి, ఆ విశేషవంతమైనటువంటి తులసి పత్రం దగ్గర నుంచి, మారేడు నుంచి, ప్రతి దాని వెనక కూడా మీరు చెబుతున్నటువంటి విజ్ఞాన శాస్త్రానికి కూడా అందనటువంటి మర్మాలన్నీ కూడా అందులో ఉన్నాయి. కేవలం మీ దృష్టిలో ఆలయాల పట్ల, భగవంతుడి పట్ల, సనాతనమైనటువంటి ధర్మం పట్ల మీ వైఖరి, మీ దృష్టి సరిగ్గా లేదు కాబట్టి మీ ద్రష్ట, మీరు చూసే విధానం కూడా అలాగే ఉంది తప్ప సనాతనమైనటువంటి ధర్మం చాలా గొప్పది. ఈ పరమేశ్వరుడు యొక్క ఆలయ ప్రాంగణం గనక నిజంగా నేను కోరుకుంటున్నాను, నేను చెప్పినటువంటి అంశంలో ఒక వివరణ ఇవ్వాలనుకున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి విషయాలు జరగడం, కేవలం ఈ వింతలు విచిత్రాలు జరగడం విశ్వ ప్రళయాలనే కాదు, లోక కళ్యాణం అనేటువంటి మాట కూడా చెప్పాను. విశ్వ ప్రళయాలు లోక కళ్యాణానికి హేతువులు అవుతాయి. కేవలం ఈ ఆలయంలో జరగటం వల్లనే కాదు, కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటివి జరగబోతున్నాయి. దుష్టుల్ని శిక్షించడానికి, సజ్జనులను సంరక్షించడానికి, ప్రకృతిలో ఏర్పడినటువంటి అసమతుల్యతని మళ్ళీ అది సమతుల్యం తీసుకురావడానికి గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయుడు యొక్క రూపంలో మళ్ళీ అవతరణ జరుగుతుందని సాంద్ర సింధువేతమైనటువంటి కాలజ్ఞానం ప్రామాణికగా మనకు చెప్పారు. నిజంగా ఆ తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు యొక్క ఆలయం ఇంకా వృద్ధి చెంది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. కృష్ణమాచారి గారు, ఒకసారి శివరుద్ర స్వామి కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మళ్ళీ మాట్లాడతాను నేను. శివరుద్ర స్వామి గారు, సో ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతోంది ఈ విషయం పైన. ప్రధానంగా తిరుపతిలో ఆలయానికి సంబంధించి కళ్ళు కనబడము, తర్వాత ఇప్పుడు అరిష్టమా, శుభసూచిక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఒక కంక్లూజన్ రావాలని అంటే, ఇప్పుడు అలా ఆలయానికి సంబంధించి అలా వచ్చే అవకాశం ఎంత మేర ఉంది, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతున్నారు, దానికి సంబంధించి పబ్లిక్కి మనం చెప్పాలంటే ఇది నిజమా, అబద్ధమా, అరిష్టమా, శుభసూచికం అంటే ఏం చెప్తారు? అలా కాదు, ఇది అరిష్టం అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే ఇది అరిష్టం కాదు. అరిష్టం అయితే తండ్రి ఒక శివలింగం నుంచి కళ్ళు తెరవడు శంకర, ఆయన పని చేసేవాడు, కళ్ళు తెరిచి చూపించేవాడు కాదు, సృష్టి స్థితి లయకారకుడు. మేము గతంలో చెప్పాం కొన్ని. ఇప్పుడు వాయినాడు గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఎ ప్రూఫ్ స్వామి, అక్కడ ఎత్తెత్తు ప్రాణాలు ఎత్తెత్తుగా కడుతున్నారు అని చెప్పి. ఇంకెక్కడెక్కడెక్కడో వచ్చినప్పుడు ఇట్లా భూకంపాలు వచ్చాయి అంటే దానికి సంబంధించిన రూల్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఆ గుడి నిన్నయాక మొన్న ఒక 2 సంవత్సరాల క్రితమే వచ్చిన దానికి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల కోసం తండ్రి ఆజ్ఞనో లేకపోతే ఆ ప్రాంతం
కోసం వాళ్ళు ఆశపడి మాకు గుడి డెవలప్ కావాలని అనుకోవడంలో తప్పు లేదు. దాన్ని సమాజం వైపు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాశారు, వివరణ ఇచ్చారు. అంటే బ్రహ్మం గారు కూడా ఒక స్పష్టత ఇచ్చారు. కాబట్టి ప్రజలని మనము భయాందోళన వైపు తీసుకుపోతున్నాము, తీసుకెళ్లాల్సిన అవసరం లేనిది. ఎందుకంటే ప్రకృతి చూడండి, వారం నుంచి వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని వాతావరణ శాఖ ఏమన్నది? అల్పపీడనం అన్నది. ఇప్పుడు ఆ అల్పపీడనం అనేది మనము ఇది భయాందోళనకు గురి చేస్తున్నది అని చెప్పేసి ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఇప్పుడు సైన్స్ డిక్లేర్ చేయాలి కదా, అక్కడ కళ్ళు తెరిచాడా లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పాలి కదా. వాతావరణ రీత్యా జరుగుతున్న దాన్ని మనము దేవుడితో సంబంధం పెట్టకూడదు. వాళ్ళు ఆశపడి ఉండవచ్చు, డెవలప్ చేయాలనుకుంటున్న దాన్ని సహకరిస్తే చేతనైతే సహకరిస్తాము, లేదు అన్న సమక్షంలో వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళు లేరు కదా, ఆ ప్రాంతం వాళ్ళు ఆశపడుతున్నారు పేరు ప్రఖ్యాతలు రావాలని. అలా పేరు ప్రఖ్యాతలు వచ్చిన ఆ గుడిలో ఉపాధి కలుగుతుంది, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి వ్యాపారం వస్తుంది, ఆ తర్వాత గుడే డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతారు. అంతే. ఆ విషయం ఎందుకు తీసుకోవట్లేదు మనము? ఇదంతా అబద్ధము, గూడు పుట్టనము, శివుడికి కళ్ళు రావు, శివలింగానికి ఏంటి అనడం అని దానికి నేను అది కూడా సహకరిస్తున్నా. తండ్రి పురాణాల ప్రకారంగా మాట్లాడుకున్నప్పుడు ఆయన కళ్ళు తెరిచినది 3 సందర్భాలు. ఆ విషయం కూడా చెప్పిన. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ భక్త కన్న ఆ తిప్పడు ఆయన గారు కాళ్ళతో శివుడి యొక్క కళ్ళ మీద పెట్టిన ఆనవాళ్ళు ఉన్న ఒకే ఒక దేవాలయం శ్రీకాళహస్తి. కళ్ళు తెరిచాడు, తెరిచిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇలా అన్ని సందర్భాల్లో తండ్రి తెరబడు. దేవాది దేవతలు, ముక్కోటి దేవతలు ఉన్న దగ్గర జరగాల్సిన ముఖ్యమైన విషయం ఏమి జరుగుతుందంటే స్వామి, ఆ ప్రాంతం అభివృద్ధి. ఎందుకంటే ఎక్కడో చిన్న ఊర్లో ఉన్న తిరుపతి గురించి ఈరోజు మనం అందరం మాట్లాడుతున్నాం. ఆ శివలింగం అని అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అనేది కదా దాని అర్థము. ఎక్కడో పెద్ద 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 గుడిలలో వస్తే విపత్తు ఉన్నదేమో యావత్ ప్రపంచం మొత్తం చూసే గుడిలలో తెలిసింది. ఎక్కడో మల్లికార్జున గుడి అని శ్రీశైలము, లేకపోతే ఉజ్జయిన్లో ఉన్న మా త్రయంబకేశ్వరంలో ఉన్న ఆలయము, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు అనే విషయాల్లో తెలుస్తుంది. ఆయన హింట్ పెద్దగా ఇస్తాడు కదా, చిన్న హింటే ఇచ్చాడా? ఇప్పుడు పరమాత్ముడు అదే పెద్ద 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 సాధువులు, సత్పురుషులు ఇంకా బతికే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ విశేష వివరాలు చెప్తారు కదా ఈ విధంగా జరగబోతుంది అని. అంటే ఈ రోజు మనం ఎందుకు చర్చనీయంగా తీసుకుంటున్నాం అంటే, ఒక ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఒక వ్యక్తి ఆశపడ్డాడు, ఆశపడితే సహాయం చేద్దాం, లేదనంటే వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించని అన్నారే. కానీ దాని గురించి మనం పురాణాలు, తల్లి తండ్రి, లింగం అని, యోని గురించి అని ఇలా మాట్లాడేస్తే మనకి ఎంత బాధ అవుతుంది స్వామి. మన శాస్త్రాల గురించి మాట్లాడుకోవాలన్నా ఆ చిన్న ప్రాంతం డెవలప్ అయితే అందరికి మంచి, డెవలప్ కాకపోతే కాకపోనివ్వండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కదా, దాంట్లో తప్పు తీయకూడదు అన్న మాట నేను చెప్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉండదా ఒక ప్రాంతం అభివృద్ధిలోకి రావాలని? ఎవరికైనా ఆశ ఉంటుంది కదా స్వామి. అట్లా వ్యక్తపరచుకుందాం. దాన్నే ప్రపంచానికి అరిష్టం అని చెప్పే అంత గుడి కాదది. కాబట్టి మనం కొంచెం ప్రజలందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారేమో, పరమాత్ముడు అక్కడ వాళ్ళని కరుణించాడేమో. అలా శివుడు కళ్ళు తెరిస్తే ఒక ప్రాంతంలో తెరవడు శంకర. శివలింగం అని అంటే యావత్తు ప్రపంచంలో ఉన్న అన్ని లింగాల్లో కళ్ళు తెరుస్తాడు ఆయన, ఒకవేళ ప్రమాదం ఉంటే. అలా తెరవలేడు. ఒకే ప్రాంతంలో ఒక చిన్న గుడిలోనే తెరిచాడనంటే అందులో ప్రజల యొక్క స్వార్థం ఏమన్నా ఆగుందేమో, మా ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి, మా ప్రాంతం డెవలప్మెంట్ కావాలనేది. దానికి ముమ్మాటికి సహకరించాలి. ఎందుకు సహకరించడంలో తప్పేమున్నది? లేకపోతే లేదు. ఎవరెవరో కారణ జన్మలు డెవలప్ చేసుకుంటారు స్వామి. దాన్ని అంత వ్యత్యాసంగా తీసుకెళ్లి అంత వ్యతిరేకత తీసుకొని, ఇప్పుడు చూడండి ఆ స్వామి ఎవరు అనుభవంతో ఉన్నాడు, ఇంకో స్వామి ఎవరు వచ్చారు ఆయన అనుభవంతో ఉన్నాడు, ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు మనం గొడవ పడుకొని మన దేవుళ్ళని మనం దూషించుకొని కింద పరుచుకుంటామా, కిందికి తెచ్చుకుంటామా? దానివల్ల ప్రజలందరూ ఏమనుకుంటారు? నిజమైన గుడిలలో కూడా దేవుడు లేడని అనుకుంటారా లేదా? కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంది? డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, పలానా విషయంలో అందరూ సహకరిద్దాం. మొక్కడంలో తప్పేముంది స్వామి? మొక్కమని అంటున్నాం కదా, ఆయనకి ఏమైనా పెట్టమని అడగలేరు కదా. ఆ ప్రజలు అడిగారా? ఆ తిరుపతిలో ఉన్న ప్రజలందరూ అడిగారా మాకు డబ్బులు ఇవ్వండి మేము గుడి డెవలప్ చేస్తామని? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలుసుకుంటాను ఒకసారి నేను. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలుసుకుంటాను.